ఆయన నమ్మిందాన్నే ఆచరించారు. అద్భుతమైన ఫలితాల్ని పొందారు. తాను ఆచరించిన దాన్ని 10 మందితో పంచుకున్నారు. ప్రయోజనం పొందమని బోధించారు. అయినా ఆయన చుట్టూ అన్ని వివాదాలే. వ్యక్తిగతంగా ప్రచారాన్ని కోరుకోకున్నా ఆయన చుట్టూ మీడియా మోహరించింది. వద్దన్నా ప్రచారం లభించింది. మీడియా ప్రోత్సాహంతో పాటు విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఆయన తాను నమ్మిన సిద్ధాంతం కోసం తన ప్రయాణాన్ని ఆపలేదు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం మారుమూల గ్రామంలో జన్మించిన ఆయన ప్రయాణం అసాధారణం. చార్టర్డ్ అకౌంటెంట్ కావాలనుకుని ప్రింటింగ్ బిజినెస్లో స్థిరపడ్డారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన జీవితంలో తనదైన పంథాలో ముందుకు సాగుతున్నారు. ఆయన వైద్యంలో డిగ్రీలు, ఎంబీబీఎస్, ఎంఎస్ లాంటివి చేయలేదు. అయినా ప్రజల ఆరోగ్యం కాపాడటంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయన చెప్పింది నమ్మే అభిమానులు దేవదూతగా చూస్తున్నారు. కులాలు, మతాలు, దేవుణ్ణి నమ్మని ఆయనను కొందరు తమ కోసమే దిగి వచ్చిన దేవుడిగా భావిస్తున్నారు. ఆయన విధానాలపై డాక్టర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వివాదాలు చెలరేగాయి. అయినా ఆయన తగ్గలేదు. ముందుకే వెళుతున్నారు. రాష్ట్రం, దేశం దాటి ప్రపంచవ్యాప్తంగా తన ఆరోగ్య విధానమైన డైట్కి అభిమానుల్ని సంపాదించుకున్నారు. విమర్శలు ఎన్ని ఉన్నా నమ్మిన సిద్ధాంతం కోసం మున్ముందుకి సాగుతున్నారు. విమర్శించిన వారి నుంచే ప్రశంసలు పొందారు. ఆయన ఎవరో కాదు, ఆయనే వీరమాచినేని డైట్ పేరుతో ఫేమస్ అయిన వీఆర్కే, వీరమాచినేని రామకృష్ణ. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఈరోజు మన స్టార్ టాక్లో వీరమాచినేని గారు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పేదల గుండెల్లో ఆయనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్కి కానీ, డయాబెటిక్ పేషెంట్స్కి కానీ ఆయన వంతుగా సహాయం చేస్తూ ఆయన సేవల్ని సుదీర్ఘంగా గత 9 సంవత్సరాలుగా ఒక వైద్య వృత్తి కాకపోయినప్పటికీ కూడా ఆయన ఒక వైద్య వృత్తి కంటే కూడా మించి ఒక మరి ఆ మాంత్రికుడు అనాలా, లేకపోతే వైద్య సేవలను చేసేటటువంటి దానికి మించి అనాలా తెలియట్లేదు. కానీ ఒక పురోహిత్యం అంటారు. అంటే ఒక పురానికి హితం చెప్పేవాడు అని అర్థం. అంటే ఆయన దగ్గరకి ఒక ఊరిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏది మంచి ఏది చెడు అని చెప్పే వ్యక్తిని పురోహితుడనే పిలవాలి. అలాగే ఈ వైద్య వృత్తిలో పురోహితులుగానే మనం ఆయన్ని గౌరవించుకోవాలి. అంటే సహజంగా నాకు తెలిసినంత 400 BC కాలం నాటి వైద్య వృత్తిలో ఉన్నటువంటి వైద్యుడు అంటే వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్ అనేటటువంటిదే సిద్ధాంతం. ఏది తినాలి, ఏది తినకూడదు అని చెప్పేవాడే నిజమైన వైద్యుడు అన్న. కాకపోతే కాలక్రమేణా వస్తూ ఉన్నటువంటి కాలంలో మార్పులు అవనివ్వండి, లేకపోతే పొల్యూషన్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, దీనివల్ల వచ్చేటటువంటి అనారోగ్యాలకి రిపేర్స్ తప్పట్లేదు. కాకపోతే మన మూలాలను మర్చిపోయాం. మూలాలను పట్టుకుని ముఖ్యం ఏది అని ఒక హిపోక్రటీస్ వారసులుగానా, లేకపోతే వైద్యానికి ఒక పురాతన వైద్యానికి ఒక మాంత్రికుడుగానా ఉన్నారు. చూద్దాం ఆయన మాటల్లోనే ఈరోజు స్టార్ టాక్తో మన వీఆర్కే గారితో. నమస్కారం అండి. నమస్తే కిషోర్ గారు. ఏంటి సార్ మీది? యాక్చువల్గా ఎవరైనా సరే మనం వైద్య వృత్తిలో ఉన్నారంటే పలానా ఆయన డాక్టర్ గారు పలానా దానికి ఫేమస్, దీనికి ఫేమస్ అని అంటాం. రెండోది ఒక వైద్యుడు కనుక వైద్యనారాయణ ఆయన నా అనారోగ్య పరిస్థితి నుంచి బయటపడేశారు అని అంటే కనుక దేవుళ్ళతో చూస్తాం. అవును. కాకపోతే మీరు ఆ నిర్వచనాన్ని రివర్స్ చేసేశారు. ఎందుకనంటే వైట్ కోట్స్ మీద ఒక రెవల్యూషన్ తీసుకొస్తున్నారు. అంటే పర్టికులర్ పాయింట్స్. నేను అన్నది ఏంటంటే అందరూ కాదు, మీరు అందరినీ కలిపి ఒక దాటి మీద కట్టట్లేదు. అవును. ఏదైతే ఈ డయాబెటిక్ ఉందో, క్యాన్సర్ ఉందో, వీళ్ళ మీద ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ఇది తప్పు, ఇది భూతం, లేదా మనం చేస్తున్నటువంటి ఇది ఒక గ్యాంబ్లింగ్ లాగా ఉంది తప్ప సామాన్యుడికి అందుబాటులో లేదు అంటున్నారు. అంటే అంత ధైర్యం ఏంటి? మిమ్మల్ని వాళ్ళని ప్రశ్నించేటటువంటి ఇది అంత ధైర్యంగా చెప్పడానికి గల కారణాలేంటి? రేపొద్దున మీకు ప్రమాదం పొంచి ఉంది అని మీరు అనుకుంటలేదా? ఎందుకంటే ఒక మాఫియాతో పోలుస్తున్నారు. ఇవాళ ఫార్మా కానీ హాస్పిటల్లో కానీ చూసుకుంటే 20,000 కోట్ల బిజినెస్ సార్. ఒకవేళ గనక మీరన్న సిద్ధాంతాన్ని గనక ప్రతి ప్రజలు నమ్మితే 140 కోట్ల మంది గనక నమ్మితే గవర్నమెంట్కి ఆదాయం కానీ హాస్పిటల్స్ కానీ ఏమైతేనే ఒకసారి ఆలోచించారా? వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని రేపొద్దున్న అసలు మిమ్మల్ని ఎలా చూస్తారు?
వాళ్ళందరూ ఒక మాఫియా అంటున్నారు, మరి మాఫియాలో మీరు మనగలుగుతారా? కిషోర్ గారు, ఇక్కడ రాజుగారికి బట్టలు లేవు మొండుమూలాడు అని చెప్పడం తెలివితేటలు అవసరం లేదండి. బాగా చెప్పారు. అంతే, నేను చేసింది అంతే. మీరు హైప్లో ఉంటే నేను హైప్ విడదీశాను అంతే. నిజం అనేది ఒకటి ఉంటుంది. ఆ నిజాన్ని నేను నాకుండా ఒక రకంగా చెప్పాలంటే హేతువాద దృక్పథంతో, నేను బేసికల్గా హేతువాదిని, మీకు తెలిసే అందరికీ తెలుసు కదా. ఆ దృక్పథం ఉండబట్టి నేను ఓపెన్గా చెప్పాను అంతే. నేనేం అసాధ్యం చేయలే. అవతల తప్పుదో నడుస్తుంటే తప్పుదో నడుస్తున్న విషయం చెప్పాను. ఇక్కడ మీరు తేడా గమనించాలండి. విమర్శ చేయటం వేరు. నా విమర్శ ఏంటి, ప్రపంచంలో ఎవడో తగ్గదని చెప్పాడు కదా అనుకోండి ఒకటి. అరే తగ్గదంటారు ఏంటరా, నేనే దగ్గర చూపిస్తా అంటే గమనించండి తేడా. నేను నువ్వు చేయలేదు నేను చేయలేను అనుకో, నువ్వెందుకు చేయలేదని అడగట్లా. అరే ఇంత పెద్ద వ్యవస్థలు పెట్టుకున్న మీరు ఆఫ్టర్ డయాబెటీస్, ఉదాహరణ డయాబెటీస్ తీసుకోండి కిషోర్ గారు. ఒక అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడండి. నా ఆలోచన ఫస్ట్ నుంచి ఇదే. వెళ్ళగానే ఏమంటాడు, మీ జీవితాంతం మందులు వాడాలని చెప్తాడు. మొహమాట లేదు, చెప్తాడా జీవితాంతం వాడాలి. ఇప్పుడు జరుగుతుంది అంటే డాక్టర్ గారు ఏం చెప్పాడు, అయ్యా నీకు ఇప్పుడు అనుకుంటున్నావేమో, 10 ఏళ్ళు వాడినాక అనుకుంటున్నావేమో, నువ్వు చచ్చే వరకు కూడా నేను తగ్గించలేని అసమర్థుడని మొహాన్ని చెప్పాడు. నీ మొఖాన్ని చెప్పాడు సూటిగా. మరి నువ్వెందుకు సిగ్గు లేకుండా దాన్ని వైద్యం అంటున్నావు? ఆయన వైద్యం జీవితాంతం ఒక అవస్థను తగ్గించలేనాడు వైద్యులు ఎలా అవుతాడు? కనీసం ఇవాళ కాతే 5 ఏళ్ళు పరిష్కారం, 10 ఏళ్ళు వాడితే తగ్గుతున్నాను. ఇది నేను ఊరిని కుంటూ విమర్శ చేయట్లేదు. నేను తగ్గించి చూపించి, అంటే ఇప్పుడు నేను 9 ఏళ్ల నుంచి మందులు లేకుండా హెచ్బిఎన్సీ 14-15 చొప్పున ఒక 10-15 ఏళ్ళు ఉండి, ఈ రోజుకి నా డైట్ ఎప్పుడో చేసి 8-9 ఏళ్ల క్రితం విజయవాడలోనే ఎక్కడైనా సరే నా వీడియోలు చేసిన వాళ్ళని ఇప్పటికే మందులు వాడకుండా ప్రశాంతంగా మళ్ళీ డైట్లు చేయకుండా, కానీ ఒక ఆహారపు క్రమశిక్షణని, ఒక ప్రోటోకాల్ పాటిస్తున్న వాళ్ళని నేను చేసినప్పుడు ప్రపంచం మీరు ఒక్కడు కూడా చేయలేకపోవటం ఏంటి? ఇంటికి ఒకటి డయాబెటీస్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ ఉంది కదా. ప్రపంచంలో మందే ఫస్ట్. అంటే ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరే ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు, లేదా నా తండ్రి, నా అన్న, లేదా ఇంకోళ్ళు ఉన్నారు, నా కుటుంబం. వీళ్ళకి వస్తే మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి? చిన్న తప్పు వాడు మీకో మా బ్రదర్కో ఇంకోటికో ఎందుకు వచ్చిండు డయాబెటీస్, మీరు ఏదో కకృతిపడి 2 పెళ్ళిళ్ళు 2 ఐస్ క్రీమ్లు ఎక్కువ తింటానో, లేదా ఒక టెన్షన్ పెడతానో చిన్న వాటికి వచ్చింది. దీని జీవితాంత పనిష్మెంట్ ఏంటండి? ఇప్పుడు మీరు వచ్చిన పాపానికి గాను మీరు వెళ్ళిన ఎండోక్రైనాలజిస్ట్ హాస్పిటల్కి, ఆ తర్వాత వాళ్ళ కొడుకు పెట్టిన హాస్పిటల్కి, ఆ తల్లి మనవడ హాస్పిటల్ పోతారా? ఏంటిది అసలు? అంటే చిన్న తప్పుకి పెద్ద పనిష్మెంటా? బిజినెస్ డబ్బు వేరే రకంగా తీసుకొచ్చండి. జస్ట్ డైట్ చేస్తే అయిపోతుంది కదా సింపుల్గా. లైఫ్ స్టైల్ డిజార్డర్ సర్జరీ అయిపోతుంది. నేను అదే చేశా. నేను కాకపోతే నిజాన్ని చాలా బలంగా, నిష్కర్షగా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్ళాను. ఒక సైన్స్ ఎస్టాబ్లిష్ చేశాను. ప్రపంచంలో తప్పు ఎక్కడ జరుగుతుందంటేనండి, మీరు ఇన్ని చేసిన చాలా వ్యవస్థలు ఉన్నాయి. అలోపతి ఒకటనే కాదు, ఆయుర్వేదం ఉంది, హోమియో ఉంది, యునాని ఉంది, సిద్ధ ఉంది, ప్రపంచంలో చైనీస్ ట్రెడిషన్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. వీళ్ళందరి దగ్గర జరుగుతున్న పొరపాటు, తప్పు, భయంకరమైన బూత్ ఏంటంటే, ఒక జబ్బు వస్తే మందు కనిపెట్టాలనుకుంటాం. మందులు ఎప్పుడు సిమ్టమ్ని తగ్గించడానికి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రూట్ కాజ్ని అడ్రస్ చేయడానికి ఉండదు. అర్థమైందండి? కాళ్ళు కనుక నొప్పి వస్తే పెయిన్ కిల్లర్ ఒకటి పరిష్కారం కాదు. బహుశా వాటర్ డిహైడ్రేట్ అయ్యి పొద్దునుంచి లీటర్ నీళ్ళు తాగాడు కాబట్టి డిహైడ్రేషన్ వలన బోనస్కి వాటర్ అందక నొప్పులు ఉండొచ్చు, లేదా అది కాల్షియం లేక, అంటే దాని బలమైన ఆహారం లేక నొప్పి ఉండొచ్చు, లేదా ఒకవేళ కాల్షియం ఉన్నప్పటికీ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే D3 K2 లేక నొప్పి ఉండొచ్చు. మీరు ఆ మూల కారణాన్ని కనుక సరి చేస్తే పర్మనెంట్గా పోతుంది. అలాగా నొప్పికి పెయిన్ కిల్లర్ ఇస్తే చచ్చేవరకు వాళ్ళగా. అంటే ఇప్పుడు మీరు చెప్పే విధానాన్ని బట్టి చూస్తే హిపోక్రటిస్ ఎప్పుడు చెప్పారు, ఏమని, ఫుడ్ ఈజ్ యువర్ మెడిసిన్, సో బీ ఈజ్ ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్. డాక్టర్ల ఒత్తులో కూడా ప్రధానంగా ఉంటుంది హిపోక్రటిస్ ఒత్తు అంటారు. ఎస్, అంటే మీరు ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇప్పుడు హిపోక్రటిస్ వారసుల్లాగా ఉన్నారు. నేనే నిజమైన వారసుండి. మీరు ఉదాహరణ కూడా 100% మీరు బంజారాస్ రోడ్ నెంబర్ 14లో, బంజారాస్ రోడ్ నెంబర్ 14లో నా రామకృష్ణ హెల్త్లైన్కి వస్తే పెద్ద బోర్డు ఉంటుంది, లెట్ ఫుడ్ బి ద మెడిసిన్, హిపోక్రటిస్ అని. హిపోక్రటిస్ ఆచరించే ఒత్తు మీరు ఒత్తులు చేశారు, నేను ఆచరిస్తున్నాను. నేను చేసేది వారసులే. ఇంకా నేనేంటే ఇప్పుడు ఇంతమంది డైటీషియన్స్, న్యూట్రిషనిస్టులు అని అదని ఇదని వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా మూలము అనేసరికి మీరు ఫుడ్ ఈజ్ మెడిసిన్, ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఆ సప్లిమెంట్స్ అనేటువంటి ఒక తప్పు అనే రాంగ్ కాన్సెప్ట్ అవ్వగానే మీరు ఇలాగే చేయండి, ఇదే తినండి అంటారు. మీ దగ్గర ఉన్నది వేరే వాళ్ళ దగ్గర ఉన్న డిఫరెన్సియేషన్ నేను చూసింది ఏంటంటే, ఆ మూలాలని 400 BC మూలాలను తెచ్చుకుని మీ దగ్గర పెట్టుకుని అదే మళ్ళీ పీపుల్కి పంచుతున్నారని నేను అనుకుంటున్నాను. ఏదైనానండి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఒక మనిషికి ఒక జబ్బు వచ్చిందంటే ఆ జబ్బు ఏదో కారణం లేనిది రాదండి. మీరు ఆ కారణం, మూల కారణాన్ని తీసేయాలి. మనకి రోడ్డు మురుగుంట నుంచి వాసన వచ్చిందంటే వాసన ఇబ్బంది పెట్టచ్చు, మన మురుగుంట ఇబ్బంది పెట్టదు, అది ఎక్కడో దూరంగా ఉంటుంది.
మనం దాని మూల కారణం మురుగుండ్ర పొడచాలి కానీ వాసన సెంటు కూడా ఉపయోగం ఏంటి? ఇది నేను డే 1 నుంచి నమ్మే సిద్ధాంతం. రాజుగారు 7 చేపల కథ ఉంది, మీరు విన్నారు కదా. ఎందుకంటే చేప ఎండలేదంటే ఒక కారణం చెప్తాడు, దానికి ఇంకో కారణం చెప్తాడు, దానికి ఇంకో కారణం. మొదటి కారణం సరి చేస్తే మూల కారణం అంటారు దాన్ని, అది సరి చేస్తే మిగిలిన ఉండవుగా, బిజినెస్ పోద్ది కదా. ఇప్పుడు మూల కారణాన్ని కనుక మీరు ఆపేశారు అనుకోండి సార్, ఒకటి ఇక్కడ 2 విషయాలు సార్. మనం బ్యాలెన్సింగ్ అంటాం కదా, మనం ఈ బ్యాలెన్సింగ్ కనుక లేకపోతే బిజినెస్ పోతుంది, పాపులేషన్ పెరిగిపోతుంది. అంటే ఇక్కడ ఒక విషవలం అయిందండి కిషోర్ గారు. ఆ విషవలం ఏంటంటే మెడిసిన్ లాంటి చదవటానికి విపరీతం ఖర్చు పెడుతున్నారు. అంటే కోట్ల కొద్ది ఖర్చు అవుతుంది, మీకు తెలుసు కదా, సామాన్యుడు చదివే పరిస్థితి లేదు. ఆ తర్వాత హాస్పిటల్ పెట్టి వాళ్ళ వ్యవస్థలో బయటపడాలంటే అన్ని కోట్లు 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 కోట్లు. ఈ కోట్లన్నిటికీ మన కాంపిటేటివ్ యుగంలో ఎప్పుడు రికవర్ అవుతుందో తెలియదు కాబట్టి ఆ కాంపిటీషన్లో భాగంగా అనైతిక పద్ధతులు వచ్చినాయి. చిన్న జ్వరం వస్తే తడిగొడ్డు ఎత్తిపోవటం, లేకపోతే సింపుల్గా జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం కొబ్బరి నూనె తీసుకుంటే పోయేదానికి ఇవాళ రోజుకు ₹1,00,000 బిల్లు అవుతున్నాయి అంటే వ్యవస్థ ఆళ్ళు తించచ్చేదేం లేదు. ఇవన్నీ విదేశీ వెంచర్ క్యాపిటల్ చేతులకు వెళ్ళిపోయినాయి. మనం ఇచ్చే డబ్బులు వైద్య వ్యవస్థకు మీరు ఇందాక 30-20 వేల కోట్లు అన్నారు, పచ్చి బూతు లెక్క అది. భారతదేశంలో 90,000 కోట్ల పైన ఏటా ప్రైవేట్లోనే వ్యాపారం జరుగుతుంది, 90,000 కోట్ల పైన. అంటే అది వ్యాపారం అంటే దీంట్లో సంపాదించేదంతా అమెరికన్ మందుల మూటాలు ఎక్కువ వెళ్తాయండి. ఒక పావలా ట్యాబ్లెట్ ఎన్ని లక్షలు అమ్ముతారో మీకు తెలుసు దాంట్లో. సరే, నేను ఆర్థికపరమైన దోపిడీ గురించి కూడా మాట్లాడట్లా, అది వేరే టాపిక్. ఆర్థికపరమైన దోపిడీ అంటే వాళ్ళు అంత పెద్ద వ్యవస్థలు పెట్టారు, రేటు తీసుకుంటారు, తప్పులేదు అనుకుందాం. అది ఇష్టమైన వెళ్తాడు, ఎవరైనా బలవంతం చేయట్లేదు కదా. ఒక లోపం ఏమొచ్చిందంటే అమెరికాలో ఉన్న వ్యవస్థలో ఉండే లోపం మనకు కూడా రుగ్మత వచ్చింది. ఇన్సూరెన్స్లు వచ్చినాయండి కార్డులు. ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళగానే వచ్చిన దరిద్రం ఏంటంటే ఇన్సూరెన్స్ కార్డు ఎంత ఉందని ఫస్ట్ అడుగుతున్నారు, జబ్బు అట్లా. ఈ కార్డును బట్టి అటు రోగం డిసైడ్ చేసే వ్యవస్థ వచ్చింది. అంటే మన హాస్పిటల్కి వచ్చినట్టుగా మాత్రమే మనం ట్రీట్ చేయాలి కాబట్టి ఈడు వచ్చినట్టు పోనీయకుండా ఉండకూడని ఉద్దేశం. క్యాన్సర్లో కూడా నేను ఏం చెప్తున్నానంటే అనేక క్యాన్సర్లు ఇవాళ 100 ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నేను ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నాను. అనేక మందికి అసలు క్యాన్సర్ లేదు. క్యాన్సర్ రిపోర్ట్లు ఎలా ఉంటాయంటే వేగ్గా ఉంటాయి. చూడండి మీరు, ఈవెన్ బయాప్సీ తీసినప్పుడు కానీ పెట్ సిటీ రిపోర్ట్ తీసినా సస్పిషియస్ ఫర్ మ్యాలిగ్నెన్సీ అని ఉంటుంది. డౌట్ లైక్లీ మెటాస్టాసిస్, నియోప్లాస్టిక్ ఎటియాలజీ పక్కన 3 క్వశ్చన్ మార్కులు, సజెస్టివ్ ఆఫ్ సో అండ్ సో. 100కి 90 రిపోర్ట్లు ఎలాగేస్తున్నారు అంటే సపోజ్ ఇప్పుడు మీరు లైక్లీ మెటాస్టాసిస్ అనే పదం తీసుకోండి. ఒక 100 మందికి లైక్లీ మెటాస్టాసిస్ ఉంది అనుకోండి. లైక్లీ ఈజ్ ఈక్వల్ టు అన్లైక్లీ కూడా కదా. అంతే కదా. మీరు ఉండొచ్చు అనే చోట ఉండకపోవచ్చు కూడా ఉంటుందిగా. ఉండకపోవచ్చు వాళ్ళు 10 మంది ఉంటే ఆ 10 మంది మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా, దాన్ని బేస్ చేసుకుని లైక్లీ బేస్ చేసుకుని. మరి ఆ 10 మంది ట్రీట్మెంట్ ఇస్తే ఆ 10 మంది నిజంగా వాళ్ళు తిరిగి రాదు కదా, అదేగా మీ సక్సెస్ రేటు. క్వశ్చన్ ఏంటంటే నిజంగా మన ట్రీట్మెంట్లో మనం బతికేటట్టయితే, నేను ఒకదాని ఉదాహరణగా చెప్తున్నాను, మన ట్రీట్మెంట్ మనం బతికేటట్టయితే ప్రపంచవ్యాప్తంగా సెకండ్ లీడింగ్ డెత్ కాజ్ ఏంటి 40 ఏళ్ళ నుంచి? క్యాన్సర్. అంతే. ఫస్ట్ లీడింగ్ డెత్ కాజ్ అనేది డయాబెటీస్, సెకండ్ లీడింగ్ డెత్ క్యాన్సరే కదా. మరి ఉదాహరణకు అమెరికా లాంటి కంట్రీ తీసుకుంటే గంటకు 90 మంది చనిపోతున్నారు అక్కడ క్యాన్సర్తో. ఇప్పుడు మనం మాట్లాడే ఇంటర్వ్యూలోపు గంటకు 90 మంది క్యాన్సర్తో చనిపోతున్నారు. పోనీ ఈ దేశం అంటే పోనీ వెనకబడిన దేశం, వైద్యంగా డబ్బులు లేవు అనుకుందాం. అట్లాంటిది ఏం లేదులే, పేదలకు కూడా అన్ని ఫ్రీగా మామూలు కంటే చాలా ముందుగా చేస్తారు ఆరోగ్యశ్రీ కార్డులో. అది పక్కన పెడితే అమెరికాలో మరి అత్యున్నత వైద్యం ఉందిగా, అత్యున్నత టెక్నాలజీ ఉందిగా. మరి ఆ దేశంలో ఉన్న 40 ఏళ్ల స్టీవ్ జాబ్స్ ఎందుకు పోయాడు? మళ్ళీ అల్లే ఆల్టర్నేటివ్ చేయించుకున్నాడు అనద్దు. ఆల్టర్నేటివ్ చేయించుకున్నాడు అంటేనే దీని కాంట్రీని చూసినట్టేగా. అంటే పోతే పోతాను కానీ దీని జోలు రానని అన్నట్టేగా. అంటే అది విషయం తెలిసాగా. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, పత్రికాధిపతుల కుమారుల దగ్గర నుంచి 1000 కోట్లు, అంటే క్యాన్సర్ తగ్గితే 1,00,000 కోట్లు ఇవ్వగలిగిన కెపాసిటీ గల కూడా ఒక్క క్యాన్సర్ వస్తే చిన్న వయసులో చనిపోవటం ఎన్ని లక్షల ఎంతమందిని చూడొచ్చు. మన ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మరణాలు ఉన్నాయి క్యాన్సర్తో. మరి మరణాలను తగ్గాలి కదా, మీరు 1-2 చూపిస్తున్నారు ఎందుకని? 1వ స్టేజ్ 2వ స్టేజ్ ఉన్నాయన్నీ జస్ట్ కాఫీలు టీని మానే తగ్గుతాయి. గుర్తుపెట్టుకోండి, మీకు అందరికీ ఒక విషయం చెప్తున్నాను. క్యాన్సర్ అనేది ఇమ్యూనిటీ చావటం ద్వారా వచ్చే జబ్బు. మనలో చూస్తున్న ఈ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కడికి, ప్రతి మనిషి పుట్టిన పిల్లడి దగ్గర చచ్చిపోయే వరకు మన దగ్గర క్యాన్సర్ ఉంది, ప్రతి వాడి దగ్గర క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ గుర్తుపెట్టుకోండి ఈ స్టేజ్లో ఉంది. మన ఇమ్యూనిటీ ఇక్కడ ఉంటుంది సేమ్ టైం. ఈ ఇమ్యూనిటీ ఏం చేస్తుందంటే క్యాన్సర్ అనే పాము పడగ మీద కాలేసి తొక్కుపట్టు ఉంచుతుంది మన ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నప్పుడు. ఇవాళ ఇప్పుడు మనం తినే జంక్ ఫుడ్లు, పెంటాయిల్స్, కెమికల్ ఉప్పులు, ఈ కార్బోహైడ్రేట్ పళ్ళు, కల్తీ పాలు ఇలాంటివి తాగి అలానే మన ఆహారపు విహారాలు అన్నీ మారటం, నిద్రపోయే స్టైలు అన్నీ మారటం మూలంగా ఈ ఇమ్యూనిటీ పడిపోయి దీని నుంచి జస్ట్ బోర్డర్ కింద దిగింది. ఈ దిగినప్పుడు క్యాన్సర్ అనే పాములు వేసుకొచ్చింది. అర్థమైందండి? ఇమ్యూనిటీ ఇది ఒక ఇమ్యూనిటీ తగ్గబట్టే. గుర్తుపెట్టండి, క్యాన్సర్ లేని మనిషి లేడు. వీఆర్ ఇన్ ది క్యాన్సర్ ఎన్విరాన్మెంట్. మీరు తాగే వాటర్ దగ్గర నుంచి మీరు పీల్చగాలి, హైదరాబాద్ స్టూడియోలో కూడా మనం కూర్చొని పీల్చగాలి 18 సిగరెట్లు తాగితో సమానం. ఈ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే
దీన్ని మనం ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ మన చేతిలో మనం ఏం చేయలేము అనుకున్నప్పుడు దీన్ని బలోపేతం చేసి చూడాలి. ఈ మామూలు మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు? అందరిలో ఇమ్యూనిటీ ఒకే రకంగా రెస్పాండ్ అవ్వదు. కొంతమందిలో ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది, కొంతమందిలో స్లోగా రియాక్ట్ అవుతుంది. ఈ ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు ఏమవుతుంది? ఇమ్యూనిటీ ఓవర్ యాక్షన్. ఇది ఎప్పుడైతే కిందకి దిగిందో క్యాన్సర్ బయటపడుతుంది. క్యాన్సర్ బయటపడగానే తినే ప్రధాన ఆహారం గ్లూకోజ్. గుర్తుపెట్టుకోండి, ఇది బేసిక్ అవగాహన. అంటే కీటోన్స్ లాంటి మిగతా కూడా తింటుంది. ఎంత తింటుంది అంటే ఒక ఏనుగు 500 కిలోలు తింటే సర్వైవ్ అవుతుంది అనుకోండి. జస్ట్ ఇది తింటే ఒక 10 కిలోలు ఇస్తే సర్వైవ్ అవ్వదుగా. అలా కీటోన్స్ తింటుంది. క్యాన్సర్ 200 రెట్లు అధికంగా మిగిలిన ఆహారాల కంటే అధికంగా గ్లూకోజ్ తింటుంది. మీరు గమనించారు, క్యాన్సర్ వచ్చిన పేషెంట్లు ఎండిపోయి చనిపోతారు. దానికి కారణం ఏంటో తెలుసా? వీళ్ళు క్యాన్సర్ వచ్చినట్టు విపరీతంగా ఫుడ్ పెట్ట, పళ్ళు, పాలు, జ్యూసులు, కీమో. డాక్టర్ దగ్గరికి వెళ్తే అది పక్కనట్టండి, నేను వైద్య భాగవతం తర్వాత మాట్లాడతాను. అది పక్కన పెడితే వీళ్ళకి విపరీతంగా గ్లూకోజ్ పెడతారు. అంటే మన ఒంట్లో 2 ఉంటాయండి. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మనందరం క్యాన్సర్ కాదు కాబట్టి మన ఒంట్లో ఒకటే ఉంటుంది ఇమ్యూనిటీ. మీరు స్వీట్ తిన్నా, హాట్ తిన్నా, మాంసం తిన్నా, గిడ్డి తిన్నా, అశుద్ధం తిన్నా మన ఒంట్లో మనమే తీసుకుంటుంది. రెండో వాళ్ళు కాంపిటీషన్ లేదు. కానీ ఒక క్యాన్సర్ పేషెంట్ ఒంట్లో 2 రకాల సెల్స్ ఉంటాయి. ఒకటి పాడైపోయిన క్యాన్సర్ సెల్స్, పిచ్చి కుక్క లాంటి క్యాన్సర్ సెల్స్. ఒకటి మంచి హోమ్ డాగ్ లాంటి ఒక రెగ్యులర్ ఇమ్యూనిటీ సెల్స్ ఉంటాయి. మీరు 4 దాటే వరకే, రుచి దాటే వరకే మీరు ఇచ్చిన ఆహారం గ్లూకోజు మనకు రుచి దాటే వరకు. ఇది దాటిన తర్వాత దీని పద్ధతి లేదు కాబట్టి ఎగబడి పిచ్చి కుక్క లాంటి క్యాన్సర్ సెల్స్ మీరు పెట్టిన గ్లూకోజ్ అని తినేస్తుంది. అందుకని రెగ్యులర్ ఇమ్యూనిటీ సెల్స్కి ఆహారం అందక రోజుకి ఎండిపోయి మీరు ఎంత బలంగా పెడితే మన శత్రువుకి అంత మేపుతున్నారు మీరు. అది తినేస్తాయి. అర్థమైందండి? పూర్తిగా సాగుతుంది అనమాట. అన్న గ్లూకోజ్ని జీరో చేయడం అసాధ్యం. వెజిటబుల్స్ నుంచో లేదా వంట నుంచో వెళ్తుంది. కానీ 500 కిలోలు మాత్రం తింటేనే సర్వైవ్ అయ్యే ఒక ఏనుగు రోజు 10 కిలోలు పెడితే ఎన్నాళ్ళు బతుకుతుంది? సేమ్ మహాభారతంలో కాన్సెప్ట్ ఉంటుంది. దుర్యోధనుడి మేనమావలు చంపడానికి జైల్లో పెడతాడు. చంపాలంటే పొడి చేయొచ్చుగా, అయిపోద్దిగా, తలకాయ నరికి చేయొచ్చుగా, ఉరిదీయచ్చుగా, లేకపోతే అసలు పెట్టకుండా ఉండొచ్చుగా. ఎందుకు కొన్ని మెతుకులు వేసాడు? స్టార్వేట్ టు డెత్ అని. అంటే స్టార్వేషన్తో చంపాలనే ఒక దీంతో స్టార్వేట్ డెత్ మహాభారతంలో ఉంది. అలానే నేను అనుసరించిన విధానం స్టార్వేట్ టు డెత్. అంటే లాజిక్ వెళ్ళాలండి. ఒక తప్పు ఎక్కడ వస్తుందంటేనండి, క్యాన్సర్ వైద్యులు తింటేనే ఆ గ్లూకోజు అది తింటుంది కాబట్టే పెట్ స్కాన్ చేసేటప్పుడు మీరు గ్లూకోజ్ అనే ఇంజక్షన్ ఇస్తారు. అది డిఎన్ఏ మార్చిందే కావచ్చు. అంటే దానికోసం క్యాన్సర్ సెల్స్ ఎగబడి వస్తాయని వాళ్ళకి తెలుసు. తెలిసినా మీరు ఎందుకు మీరు చేసే వైద్యాలు మీరు చేస్తా? మీరు గ్లూకోజ్ తినద్దు అని మీరు ఎందుకు చెప్పట్లేదు? క్యాన్సర్ ఎగబడి తింటుందని తెలుసు కదా. పోనీ కీటోన్స్ కంటే మిగిలిన న్యూట్రియంట్స్ కంటే ఎక్కువ ఇష్టపడి తినేదని మీరు ఎందుకు ఆఫర్ చేస్తున్నారు? ఒక కుక్క ఉండగా మాంసం గడ్డి పెట్టండి, గడ్డి కూడా తినచ్చు అది. కానీ మాంసం తిన్నట్టు గడ్డి తిందగా. సో దాన్ని చంపాలంటే మీరు దాన్ని బలహీనపరచాలంటే కనీసం మీరు దాన్ని తినే ఆహారం మీరు అందనీయకూడదుగా. ఈ అందనీయకూడదంటే తప్పదు, కొంత వెళ్తుంది. సో ఈ సందర్భంలో ఉండే గూగుల్ లెక్కలు ఉంటాయి. ఈ గూగుల్లో కొట్టేది మొత్తం పరమ చెత్త. ఇదేది కన్ఫర్మ్ కాదు. స్టడీ పేరుతో చెప్పి మాట్లాడేదంతా బూటకం. స్టడీ అంటే వాళ్ళు మీరు కాఫీ తాగితే క్యాన్సర్ వస్తుంది, ఒక స్టడీ ఆస్ట్రేలియా స్టడీ చెబుతుంది. ఒక ఆఫ్రికా స్టడీ కాఫీ తాగితే హార్ట్కి మంచిది అంటారు, క్యాన్సర్ అయిపోతుందని ఆడే చెబుతాడు. అదేంటే 2 ఎలుకలు చెప్పినాయి అంటారు. స్టడీలు ఇప్పుడు 2 రకాలు ఉంటాయి. స్టాటిన్లు వేసుకుంటే పోతాడని 1000 స్టడీలు ఉంటాయి. స్టాటిన్లు వేసుకుంటే అద్భుతమైన మేలని ఇంకో 1000 స్టడీలు ఉంటాయి. స్టడీ ఏముంది, ఎవరికి అనుకూలంగా ఆడు తీసుకుంటాడు. అర్థమైందండి? మీ స్టడీ అనేది ఏ చెత్త చెప్పేది. ప్రజలు తగ్గే స్టడీ ఏమైనా ఉంటుందా? ఉండదు. ఇవన్నీ ఏముంది, ఇప్పుడు తగ్గించలేని చవటలందరూ స్టడీల పేరు మీద, అంటే జబ్బు తగ్గించింది వైద్యం అండి. తగ్గించినప్పుడు ఎన్ని కౌరులు చెప్పేది ఏంటండి? ఉదాహరణ నేను చెప్తున్నాను. క్యాన్సర్ వల్ల నిజంగా వైద్యం ఉండి 50 మందే బతికారు అనుకోండి ప్రపంచం మొత్తం మీద. 50 మందిలో స్టీవ్ జాబ్స్ ఉండా, పత్రికాధిపతి గారు వాళ్ళ అబ్బాయి ఉండడా, ఇళయరాజా గారి అమ్మాయి ఉండదా? పెట్టగలిగిన అంటే ఆళ్లే లేరంటే, ఇన్ని కోట్ల మంది చచ్చిపోయారంటే మీరు ఎవరిని చేయలేరు కదా. ఏదో గాలిపోయిపోయిన రామార్పణం లాగా 1-2 ఉంటే. అసలు సింపుల్ కోసం మిమ్మల్ని అడుగుతున్నానండి. జలుబుకు మందు ఉంది, దగ్గుకు మందు ఉంది, వేసుకుంటే 7 రోజులు లేకపోతే 4 రోజులు అంతే. జ్వరానికి కూడా అంతే కదా. అంతే కదా. వైరస్ బ్యాక్టీరియా అంటే దాని ఇంక్యుబేషన్ పీరియడ్ అవ్వగానే నార్మల్ కదా. షుగర్కి మందు ఉందా? చచ్చే వరకు. బీపీ చచ్చే వరకు. థైరాయిడ్ చచ్చే వరకు. గ్యాస్ చచ్చే వరకు. సోరియాసిస్లో ఆటోమిన్ డిసీజ్ చచ్చే వరకు. టైప్ 1 ఒక్క రోజు పరంగా పోతాడు చచ్చే వరకు. మీ అన్ని చచ్చే వరకు స్కీమ్లే కదా. ఇప్పుడు కరోనాలో వచ్చే ఎవరైనా లంగ్ ఇన్ఫెక్షన్స్ కాపాడారా? వైరస్ల నుంచి కాపాడారా? హెచ్ఐవి నుంచి కానీ వాటి నుంచి దేని నుంచి కాపాడలేదు కదా. మనమేమి మనకి దేనికి మందు లేదు కదా. షుగరు బీపీ పెద్దయా లేకపోతే క్యాన్సర్ పెద్దండి? చెప్పండి. ఇంటికి ఒకడికి ఉండే షుగర్ బీపీ పెద్ద జబ్బా, ఊరికి ఒకడికి ఉండే క్యాన్సర్ పెద్ద జబ్బా? షుగరే పెద్దది అనాలి. షుగరు బీపీనే తగ్గించండి. మీరు క్యాన్సర్ కనిపెట్టారంటే మేము చెవిలో పూలు పెట్టుకుని నమ్మాలా? అంటే ఇప్పుడు మీరు అంటే క్యాన్సర్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను, డాక్టర్ మన విఆర్కే గారు ఎవరో ఒక ఆయన పెట్టి క్యాన్సర్కి ఇది వీళ్ళు చేసేది తప్పు అని చెప్తున్నారు. దానికి మీరు ఎలా చెప్తారండి? ఎవరు చేసే తప్పని అంటే మన డైట్ కానీ అతనికంటే తెలుసు. నా డైటు డయాబెటీస్ తగ్గించింది. వాళ్ళ జన్మలో వాళ్ళ వ్యవస్థ మొత్తం నాదో ఛాలెంజ్ ఉంది తెలుసు కదా. అవును. మీ బతుక్కి నేను మాస్గానే మాట్లాడుతాను, ఎందుకంటే ఇది ప్రజల భాష.
అని అతను అన్నాడు కాబట్టి నన్ను వేరే అందరిని అంటలే నేను ఆ రెచ్చగొట్టేవాడిని నా పిల్లగాళ్ళే. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు వినోదంగా పక్క నుండి వినోదం చూసి పిల్లగాడని నాబోటు అనిపించి రెచ్చగొట్టి చూస్తే నేను పిల్లగాడితో పాటు ఉండే రాళ్ళు చెట్టు కూడా మీకు తగులుతాయి. గుర్తుపెట్టుకోండి అందరికీ. మీరు ఆ వినోదం అక్కడ మీరు చూసి నన్ను గిల్లినప్పుడు నేను రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది కదా. ఆ పిల్లగాడు ఆడెవడో సవాల్ చేస్తున్నా, నీ బతుక్కి నువ్వు నేర్చుకున్న విజ్ఞానంలో కానీ 150 నీ చరిత్రలో నీ హిస్టరీలో ఒక డయాబెటీస్ తగ్గినట్టు చూసావా నీ బతుక్కి? టైప్ 1 ఇన్సులిన్ పారేయకుండా సిపెప్టైడ్ని 0.02 నుంచి 3.7 1 మంత్లో తీసుకెళ్ళి నీ బతుక్కి ఇప్పుడు చూసావా అని అడుగుతున్నాను నేను. సోరియాసిస్ ఇప్పుడు ఎవరికైనా తగ్గించావు పర్మనెంట్గా? ఒక్క మందు బిళ్ళ వాడకుండా టైప్ 1 డిసీజ్ కానీ సిటీ కాల్షియం స్కోరు 6,000 చిల్లర నుంచి 5,000 పాయింట్లు 2 నెలలు తగ్గించడం చూసావా? అటు 0 చేయడం చూసావా? నీ బతుకు కిడ్నీ సైజ్ పెరగడం చూసావా? జస్ట్ ఒక ఫుడ్తో చూసావా? ఆ ఎస్ఎల్ఈ తగ్గటం కానీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గటం కానీ అలానే 150 కిలోలు తగ్గటం కానీ మన జనంలో ఇప్పుడు చూసావా? జస్ట్ ఫుడ్తో తగ్గటం లేదు కదా. ఆఫ్టర్ ఆల్ డయాబెటీస్ తగ్గించిన చరిత్ర నీకు ఏడుంది క్లైము. నేను గనక రెచ్చగొట్టి బట్టలు వడదించి బిగిన్ చేస్తే నాకు తగ్గదని నీకట్ట తెలుసు. ఇవన్నీ ఫాల్స్ ఎందుకు రిపోర్ట్లు? ఒక మందుకి ఆహార విధానం తేడా ఉంది. ఇప్పుడు నేను ఇంతకుముందు లిస్ట్ చెప్పాను, అమెరికాలో గంటకు 90 మంది చచ్చిపోతారని చెప్పాను. అంటే రోజు వేలలో చచ్చిపోతున్నారు కదా, ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో చనిపోతున్నారు కదా. వీళ్ళు 99.99% మంది నీ వైద్యం చేసుకునేలాగా, నీ బోడి సర్జరీలు, నీ కీమోలు, రేడియేషన్లు కొట్టించుకునేలాగా. మరి అందరూ ఎందుకు చచ్చిపోయారు అంతమంది? నువ్వు కాపాడేవాళ్ళ సంగతి సరే, చచ్చిపోయిన వాళ్ళ పర్సెంట్ సెకండ్ లీడింగ్ డెత్ కాదు అదేగా. ఇంకా నువ్వు బులపాట పడితే ఇంకో వాస్తవం కూడా నీ గుడ్డలోడి తీసే వాస్తవం కూడా చెప్తా. ఈ ప్రపంచపు ఫస్ట్ లీడింగ్ డెత్ కాజు గుండెపోట్లు. సెకండ్ దాదాపు 7 లక్షల మంది ఒక సంవత్సరంలో ఉన్నారనుకుంటే, ఇది ఒక యూఎస్లో. సెకండ్ లీడింగ్ డెత్ కాజు క్యాన్సర్స్, అది ఒక 5 లక్షల చిల్లర ఉంటారు, 6 లక్షల లోపు అనుకుంటే. నెక్స్ట్ బ్రెయిన్ స్ట్రోక్తో వచ్చేవాళ్ళు 150,000 మంది ఉంటారు. దాని పోటాపోటీగా 4వ ప్లేస్లో గత 40 ఏళ్ళ నుంచి ఉన్నది ఏంటంటే ఎండి డాక్టర్ లీగల్గా ఇచ్చే మందులు సైడ్ ఎఫెక్ట్లు చచ్చిపోయాడు లీగల్గా సంఖ్య. అంటే ఎండి డాక్టర్ తప్పిస్తే, చట్టానికి వ్యతిరేకంగా ఇస్తే, లేదా మందులు అబ్యూజ్ చేస్తే చనిపోయిన వాళ్ళ మరణాలు కాదు, ప్రిస్క్రిప్షన్ పరంగా పక్కా రాసిన డ్రగ్లు వచ్చిన సైడ్ ఎఫెక్ట్లు. మీకే తెలుసు, మీరు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు, ఎన్నో మందులు కనిపెట్టారు. ఆ మందులని వాళ్ళు తూచన్నారు, అవునా? నేను పేర్లతో సహా చెబుతున్నా. మన సెప్టెంబర్లో హైదరాబాద్లో ఫేమస్ కార్డియాలజిస్టులు అందరూ, ముఖ్యంగా పివి సత్యనారాయణ గారు ఉన్నారు, మెయిన్ మన డాక్టర్ సోమరాజు గారు, ఇంకా చాలామంది ఉన్నారు ప్రముఖులు. వీళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి జీనోమ్ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద పేపర్లో వచ్చిన న్యూస్ నేను చెప్తున్నా. ఏం చెప్తున్నా తెలుసా? దీర్ఘకాలంగా మేము గుండెపోటుకు కానీ బ్రెయిన్ స్ట్రోక్లు కానీ మేము ఇచ్చే మందులు, క్లోపిడోగ్రిల్, స్టాటిన్ లాంటి ఇచ్చిన మందుల్లో 100కి 39% ప్రభావం చూపించట్లేదని ఇచ్చారు. ఇది తెలియకుండా, ఈ విషయం తెలుసుకోకుండా ఆ మందులు వాడిన వాళ్ళలో వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోకులు తిరగటం కానీ, లేకపోతే గుండెపోట్లు మళ్ళీ రెండోసారి సంభవించడం, మూడోసారి సంభవించడం కానీ జరుగుతున్నాయి అని సుస్పష్టంగా పేర్కొన్నారు. అంటే మరి ఇన్నాళ్ళ మూలన జరుగుద్ది. ఇలా ఇన్నాళ్ళు వాటి మూలన చచ్చిపోయిన వాళ్ళందరినీ ఏం చేద్దాం? ఎవడ అకౌంట్లు వేద్దాం? ఇవాళ హార్ట్ స్ట్రోక్లు వచ్చినట్టు ఎవడో నా డైట్ చేయలేదే మీ మూలంగా. అంటే మీరేగా నేను కాదు, మీరేగా బాధ్యులు. డైట్ చేయకపోతే మిమ్మల్నే కదా బొక్కలేయాల్సింది. ప్రతిదానికి ఒక బాధ్యత తీసుకుంటే మరి ఎలా జరిగింది? ఎండి డాక్టర్లు ఇచ్చిన మందులు మళ్ళీ అంతమంది చచ్చిపోతున్నారు. నువ్వు షుగర్కి మందులు ఇచ్చావు, పీకింది ఏంటి? బీపీకి మందులు ఇస్తున్నావు చచ్చే వరకు. ఏం పీకిని? బీపీకి వేస్తే ప్రతి మందు బిళ్ళ కిడ్నీని కొల్లబడుస్తుంది, తెలుసు కదా. అలానే స్టాటిన్ వేసే ప్రతి స్టాటిన్ మూలన 134 సైడ్ ఎఫెక్ట్లు అమెరికన్ హార్ట్ డాక్టర్లో ఇచ్చిన లిస్టుల్లోంచి 134 నోన్ సైడ్ ఎఫెక్ట్స్ స్టాటిన్ డ్రగ్స్ వలన వస్తున్నాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెప్తున్నారు. 2015లోనే 2013లో 2015లోనే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్స్లో అసలు కొలెస్ట్రాల్ ఈజ్ నో లాంగర్ కన్సర్న్, అసలు మేము దాని లిస్టులో కూడా పెట్టలేదు గుండె జబ్బు సమస్య అని చెప్తే ఇప్పటికే కొలెస్ట్రాల్ తగ్గిస్తున్న అబద్ధాలు చెప్పి మొత్తం అంటగడుతున్నారు. నేను మళ్ళీ మిమ్మల్ని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఎల్డిఎల్ బ్యాడా గుడ్డా? అంటే ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు సిద్ధాంతం పట్టుకొచ్చారు. ఎల్డిఎల్లో మళ్ళీ ప్రజలందరికీ మీ ముందు ఒక ఆఫర్ చెబుతున్నా. ఎల్డిఎల్ ఎవరైతే చెడ్డ కొలెస్ట్రాల్ అంటారో మీ లిపిడ్ ప్రొఫైల్ తెచ్చుకోండి. ఏ లిపిడ్ ప్రొఫైల్లోనైనా సరే నేను మిమ్మల్ని అందరినీ చూసే ప్రజలందరినీ చెబుతున్నా, మీ లిపిడ్ ప్రొఫైల్ షీట్ దగ్గర పెట్టుకోండి. మీ లిపిడ్ ప్రొఫైల్ షీట్లో ఎల్డిఎల్ బ్యాడ్ అని కనుక ఆ ఏ రిపోర్ట్లో ఉన్నా నేను డైట్ చేయటం మానేసి వెళ్ళిపోతా. దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్. ప్రతి లిపిడ్ ప్రొఫైల్ రిపోర్టు ఎల్డిఎల్ మంచిదనే చెప్తుంది, కానీ డాక్టర్లు నోటి మాటగా చెడ్డదని చెప్తారు. ఇది మోసం, ఇది మోసం. క్లియర్గా మీరు చూడండి. దీని ఇప్పుడు మీకు రుజువు చెప్పనా? చెప్పండి. నేను ఇక్కడ మీకు ఫిగర్లు చెప్పలేదు. కాదు, ఇంకోటి ఏంటంటే నా బాధ, ఇప్పుడు మీరు ఇలా ఓపెన్ ఛాలెంజ్ అది చేశారు. ఎవరన్నా ఒక మంచి పని చేస్తే అభిమానులు పెంచుకుంటున్నారు. మీ అభిమానం అంతా కూడా ఒక సామాన్యమైనటువంటి ప్రజలు.
కాకపోతే మీరు విరోధం ఏ లెవెల్లో తెంచుకుంటున్నారో మీకు తెలియదు. సొసైటీ ఏమన్నా ఆస్తులు తగ్గదాలి గ్రామ పంచాయతీలు అండి మాకేమన్నా? అలా కాదు కదా సార్, దానికంటే ఎక్కువ మీరు కోట్ల బిజినెస్ మీద గండి కొడదామని చూస్తున్నారు సార్. నేను కోట్ల బిజినెస్ వేసే కొద్ది మంది మీద గండి కొట్టచ్చు నేను, కానీ కోట్లాది మంది ప్రజలను కాపాడాలి కదా. వాళ్ళు ఎవరు ఉంటారు సార్? డబ్బులు ఉన్నవాడు బలం అంటారా, మనుషులు ఉన్నవాడు బలం అంటారా? ఈ రోజున గురించి చెప్పనా, సరిగ్గా ఫ్యాన్ ఉండి ఎత్తినప్పుడు పోవచ్చు, కారు మనం రోడ్డు పక్కన హైవే లేకుంటే లారీ వచ్చి గుద్దు పోవచ్చు, ఏదన్నా దారిపడి పోవచ్చు, బాత్రూంలో తలకాయ తగిలి ఎవడైనా పోతారు కదండి. పిరికాడు 1000 సార్లు పోతారండి, ధైర్యం ఉన్నాడు ఒకసారి పోతాడు. మీ ధైర్యం ఏంటి చెప్పండి? మీ ధైర్యం ఏంటి? ప్రజలకి నేను ఇవాళ ఇందులోంచి పుట్టుకొచ్చినట్టు కాదు. ఇప్పుడు నా ధైర్యం ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనించండి, నాకు బాధ్యత ఉంది. తప్పు చేస్తే నేను చక్కదిద్దే బాధ్యత నాకుంది. నా ఇంట్లో డాక్టర్లు ఎవరు లేరు, అయినా సరే మా అమ్మగారు చనిపోయినా, మా నాన్నగారు చనిపోయినా, లేదా మా తాతగారు లేదా మా రిలేషన్లో చనిపోయిన వాళ్ళు చనిపోగానే కళ్ళు డొనేట్ చేసి బాడీ మెడికల్ కాలేజ్కి ఇచ్చేసాను. మరి నా దాంట్లో డాక్టర్ లేరు కదా, నేను ఎందుకు ఇచ్చాను? ఏ కార్యక్రమాలు చేయలే. ఎందుకు చేశాను ఆ పని? కళ్ళు డొనేట్ చేసి అది ఇద్దరు పనికి వస్తుంది. మెడికల్ కాలేజీకి ఎందుకు ఇచ్చాను వాళ్ళని? ఈవెన్ మా మదర్ని ఇస్తున్నప్పుడు అంటే మదర్ని బట్టలు తీసేసి చేస్తారు అది ఇద్దరు కొంతమంది అన్నారు. అది సైన్స్. మా అమ్మ మూలంగా కొంతమంది నేర్చుకుంటారు, మా నాన్న మూలంగా నేర్చుకుంటారు అని సవాలు కోసం ఇచ్చే నేను ఏ కార్యక్రమాలు చేయలే, ఏమీ చేయలే. అంటే ఏంటి, వాళ్ళ బాధ్యతకు ఉండాలి. కుర్ర డాక్టర్ వచ్చేవాడు బొమ్మను కోసం నేర్చుకునే కంటే రియల్గా శవాన్ని కోసం నేర్చుకుంటే మంచి జరుగుతుంది, దీనివల్ల ప్రజలు జరగాలని బాధ్యత ఉన్నాను కదా నేను. ఆ బాధ్యత నాకు ఉంది కాబట్టే తప్పు చేస్తా అంటే అలానే కడుగుతా. అంటే ఇక్కడ విమర్శ గుర్తుపెట్టుకోండి. ఒక విమర్శ ఏంటంటే నువ్వు నువ్వు పేదరకం పోగొట్టలేదు. ఇప్పుడు రాజకీయ నాయకుడు విమర్శ చేశాడు అనుకోండి, నువ్వు పేదరకం పోగొట్టలేకపోయావు, ఇంటికి ఉద్యోగం లేకపోయినాడు అనుకోండి, ఈ గాడిదే ఇవ్వలేడు రేపు. ఉదాహరణ అది ఏ గాడిదే ఇవ్వలేడు, ఇది ఫాల్స్. కానీ నేను చెప్పేది ఏంటి, నన్ను విమర్శించే వాళ్ళని నన్ను ఎంపైర్ చేసుకోండి. ప్రజలకు మీకు ఒక విషయం స్ఫూర్తిగా చెబుతున్నా. రామకృష్ణ విమర్శించే వాళ్ళు ఉన్నారు, నేను విమర్శించే సిద్ధాంతాలు ఉన్నాయి. నేను ఒక పెద్ద మనిషికి వేసాను అనుకోండి, సపోజ్ ఒక గౌరవనీయులు మంత్రి గారికో లేకపోతే నాగేశ్వర రెడ్డిని ఉద్దేశించి రాశాను అనుకోండి, అలా నా స్టైల్ ఎలా ఉంటుందో వాళ్ళు అపరిమితంగా గౌరవిస్తా. సార్ మీరు వీళ్ళు గొప్పవాళ్ళు ఈ రంగంలో ఇలా చేశారు, సేవ చేశారని చెప్తా. అయ్యా మీరు ఓ మాట అన్నారు, కొలెస్ట్రాల్ వస్తే గుండె జబ్బులు వస్తాయని, ఫ్యాట్ తీసుకుంటే గుండె ప్రాబ్లం వస్తాయని. కాదయ్యా ఇదిగో గుండెకి రిస్కులు అంటే ఈ డయాబెటీస్, ఇది బీపీ ఉంటుంది, అట్లనే కొలెస్ట్రాల్ మీరు చెప్పే ట్రైగ్లిజరైడ్స్, అలానే సిటీ కాల్షియం స్కోరు, హార్ట్ రేట్ పెరగటం ఇవన్నీ ఉంటాయి. ఇదిగో నా డైట్తో ఇట్లా డయాబెటీస్ పోతుంది, టైప్ 1 టైప్ 2 కూడా. అది గుండెకి మంచిదే కదా, దానివల్ల మీ ఒంట్లో షుగర్ పోతే రక్తనాళాలు బాగుంటాయి కదా. అలానే బీపీ అనేది లీడింగ్ డెత్ కాజ్ ఫర్ హార్ట్ స్ట్రోక్స్. నేను బీపీ 1 మంత్ నుంచి 2 మంత్స్ మ్యాక్సిమం జీవితం నుంచి కంప్లీట్ వెళ్ళిపోతుంది శాశ్వతంగా, ఇది పోగొట్టగలను కదా. అట్లానే ఊపకాయం 150 కిలోల వరకు నా డైట్లో ఇంట్లో చేసి తగ్గుతారు కదా. మీ దాంట్లో చెప్తున్నాను, నేను చెప్పిన విజయం చెప్పటం నన్ను కలవసరలా. సత్యనారాయణ గారని ఒంగోలులో ఆయన మున్సిపల్లో అనౌన్సర్గా చేస్తాడు. ఆయన వాళ్ళ కళ్ళు టోటల్ 100% బ్లైండ్ కోటలో ఆయన మున్సిపల్ అనౌన్సర్గా ఉద్యోగం చేస్తాడు. ఆయన జీవితంలో ఒకళ్ళు చూడలేడు. నా వీడియోలో ఆయన 100 కిలోల పైన తగ్గాడు ఆయన వెయిట్. 100 కిలోల పైన. రీసెంట్గా కూడా ఆయన మన ఫిబ్రవరిలో మానేసి మళ్ళీ మొదలెట్టి మన ఫోన్ చేశారు. 15 రోజుల్లో 17 కిలోలు తగ్గారు ఆయన. 15 రోజుల్లో మళ్ళీ సెకండ్ సెట్టింగ్లో 15 రోజుల్లో 17 కిలోలు తగ్గారని ఫోన్ చేశారు. అంటే ఏంటి, ఒక నాలెడ్జ్ నేను ఇది పంచుకుంటే ఆయన నన్ను జీవితంలో అప్పుడు మధ్యలో థ్యాంక్స్ ఇవ్వడానికి కలిసి వెళ్ళాడు తప్ప నన్ను చూడాల, నన్ను కలవాల. ఇది నేను తెచ్చుకున్న రెవల్యూషన్, నేను తెచ్చింది ఇది. ప్రపంచం తెచ్చాను, ఒబేసిటీ చేయగలిగాను కదా, అది రిస్క్ పోయింది కదా. అట్లానే సిటీ కాల్షియం స్కోర్ 1 పాయింట్ తగ్గదని చెబుతారు. అంటే మీకు 400 సిటీ కాల్షియం స్కోర్ ఉందనుకోండి, అది రిస్క్ కింద హై రిస్క్. 399కి రాదు. మీరు 10 బైపాస్లు చేసినా, 100 స్టంట్లు వేసినా, మీరు 1,00,000 మందులు ఇచ్చినా, 50 సంవత్సరాలు మీరు వాడినా మీ సిటీ కాల్షియం స్కోర్ 1 పాయింట్ కూడా తగ్గదని ప్రపంచంలో కార్డియాలజిస్ట్ అందరూ చెప్తారు. మన నా దాంట్లో ఐస్ క్రీమ్ కన్నట్టు కరిగింది. మళ్ళీ ఎవడో గాడేజ్ చెబుతాడు దానికి, అది ఏటో రాంగ్ అని. అంటే ఎవడో అది ఎత్తే చెప్పు తెగొడతారు. ఎందుకో తెలుసా, అది మిషన్ వేస్తుంది. మీరు నేను కోట్ల రూపాయలు ఖర్చు చేసే మిషన్ వేస్తుంది. అది ఆషామేషిగా జరగదు. పైగా వేసేవాడు రేడియోలు చేసుకోవడం పిచ్చోడు కాదు కూర్చొని వేయడానికి. అంటే ఫేక్ అయితే వాడు చేయడు కదా. ఫేక్ అయితే వాడి పోనే ఒకటి వచ్చింది అనుకోండి, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ 20 మంది 25 మందికి ఎందుకు అదే రిజల్ట్ రిపీట్ అయింది? అంటే అన్ని మిషన్లు తప్పు చూపిస్తున్నాయా? దేశంలోనే నా రిపోర్ట్లకు వచ్చేది తప్పు చూపిస్తున్నాయి, మీకు వచ్చేది కరెక్ట్ చూపిస్తున్నాయా? తప్పు. అర్థమైందండి. అంటే సిటీ కాల్షియం స్కోర్ తగ్గిందంటే ప్రపంచంలో ఈ విధానాన్ని కనుక తీసుకెళ్తే ప్రపంచంలో గుండె జబ్బులే రావు. ప్రపంచంలో గుండె జబ్బుతో ఎవడో చావడో. వీఆర్ కట్ అంత పవర్ఫుల్. పేస్ మేకర్ వేద్దామని వచ్చిన వాళ్ళకి 40,000 ఉండే కాస్త 68,000కి నెల రోజుల్లో పెరగటం. ట్రైగ్లిజరైడ్స్ 4,000 5,000 ఉండే డబుల్ డిజిట్లోకి వచ్చేయటం. ఎంత నెల రోజుల్లో 10 రోజుల్లో 1,500 1,600 2,500 ఉండే 130కి 120కి రావటం. హెచ్సిఎల్ మంచి కొలెస్ట్రాల్ 100కి మించి పెరగటం. మంచి ఎల్డిఎల్ పెరగటం, గుర్తుపెట్టుకోవడం, మంచి ఎల్డిఎల్ పెరగటం, చెడ్డ ఎల్డిఎల్ తగ్గటం. ఇన్ని మెరకలు జరుగుతాయంటే ఏంటి, గుండెని కాపాడతాం.
అని పాజిటివ్. సార్ ఇదిగో రిపోర్ట్ చూడండి సార్ అంటే ఇదంతా ఇప్పుడు మీరు అంటే నేను చేసే చేసేటటువంటి పాజిటివ్ కదా. నేనేం చెప్తున్నాను ఇప్పుడు, నా రిపోర్ట్ ఒకటి పెడుతున్నా, ఇది చూడండి అన్న. నన్ను విమర్శించేస్కారం ఎవరికి లేదండి. ఎందుకు లేదు తెలుసా? ఇప్పుడు ఒక రిపోర్ట్ ఉందండి, ఒక C-పెప్టైడ్ ఉంది పిల్లలు, లేదా GAD65, ఇది టైప్ 1లో ఇండికేషన్ 2000, అది 0 to 10 ఉండాలి, అది టైప్ 1 నిర్ధారించే ఒక పరీక్ష, GAD65 అని పరీక్ష. 2000+ ఉంది అనుకోండి. మీకు ఎవరికి ప్రపంచ చరిత్రలో 2000 ఉంటే ఒకవేళ 1999కి రాదు, ఇది మీరు పక్కా కదా. మరి నా దగ్గర 1.07 వచ్చింది 2 నెలలు డైట్ చేస్తే ఓ పిల్లడికి. మీరు మూర్చపోయి కింద పడాలి. ఇప్పుడు నేను వెళ్ళి 1.07 అంటే ఎవడ ల్యాబ్ బాడ్ వేస్తాడా? ప్రపంచం ఏ ల్యాబ్ బాడ్ కదా. ఏలిస్తే తేల్చేయండి. ఇప్పుడు సపోజ్ నేను ఫేక్ చేశాను అనుకోండి, వన్స్ స్టేట్మెంట్ పెట్టాను నన్ను ఫేక్ చేయండి అంటే చాలా తేలిక. ఫేక్ అన్నాను ఎవడనంటే ఆడికంటే అడ్డగాడిది భూమి మీద ఉండడు. ఎందుకంటే ఫేక్ అన్నానంటే నేను ఫేక్ రిపోర్ట్ పెట్టాను కదా, అప్పుడు నా పిల్లకి దొరికేసినట్టుగా. ఒక ఫేక్ పెడితే ఓపెన్ చేసి రుజువు చేసేది కదా. ఫేక్ అంటే ఏం చేయాలి, అడ్డగాడిది ఏం చేయాలి, నా దగ్గర పంపించి నేను జీడీటీ చేయించుకోండి అనాలి, లేదా ఇంకో సిటీ క్యాల్ స్కోర్ చేయించి అనాలి, లేదా ఇంకోటి అనాలి. అనలేరే? మీరు రిపోర్ట్ కూడా ఏం హైలైట్ చేయట్లేదు, టెస్టింగ్ ల్యాబ్తో సహా ఇచ్చేస్తున్నారు. ల్యాబ్లు నాకేమైనా ఉన్నాయి ల్యాబ్లు? ఇప్పుడు నా ల్యాబ్లో వేసాను అనుకోండి, రామకృష్ణ గారు మీ ల్యాబ్లో దమ్ముంటే బయట, నేను ఇచ్చేది బయట ల్యాబ్ గాడిదలారా, ఆ గాడిదలు చెప్తున్నా నేను. ఉంది కదా, నువ్వేం చేయాలి, మూర్చపోవాలిగా. అసలు రాకూడదు అక్కడి నుంచి అక్కడికి. 1 నెల రోజులు లైట్లో వైజాగ్లో ఒక డాక్టర్ గారు భర్త ఉన్నాడండి, ఆయన C-పెప్టైడ్ 0.02, 45 సంవత్సరాల వయసు. నా డైట్ మొదలట్టుగానే ఇన్సులిన్ పెంటకపుల పారాయమంటే టైప్ 1 కూడా. అయితే చెక్ చేసుకోవాలండి, సిస్టమ్ ఉంటుంది నా దగ్గర. పారాయమంటే పారాయమని కాదు, పొద్దున సాయంత్రం రాసుకోవాలి. ఒకవేళ ఎక్కువ వస్తే తీసుకునే విధానం కూడా ఉంటుంది. బేసికల్గా పారైపోతే చచ్చిపోతారు వాళ్ళు. నెల రోజుల తర్వాత చూస్తే అది 3.7కి వెళ్ళింది. 3.7కి వెళ్ళింది. 15 ఏళ్ళ నుంచి ఇన్సులిన్ తీసుకుంటూ ఉండే ఒక అతను, ఎవడో గాడిద తెలియని గాడిద అంటాడు, క్రానిక్ ప్యాంక్రైటిస్ తగ్గుతుంది కానీ C-పెప్టైడ్ టైప్ 1 తగ్గుతుంది. ఒరే 15 ఏళ్ళ నుంచి 5-6 యూనిట్ల నుంచి తీసుకుని 40-45% కూడా క్రానిక్ ప్యాంక్రైటిస్ అంటారు గాడిదే. అంటే ఎవరికి పావుల నాలెడ్జ్ లేక ఇదంతా చెప్తున్నా. మరి ఇన్ని వేల మందికి అలా తగ్గుతాయంటే అంటే ఇంకోటి అంటే ఎలా వచ్చింది? ఇప్పుడు మీరు మూర్చపోవాలిగా కిషోర్ గారు. పాయింట్ అసలు రామకృష్ణ వదిలేయండి. మీరు రిపోర్ట్ చూశారు, రామకృష్ణ, అప్పిగడ, సుబ్బారావు, పేంటడో ఏదో తీసేయండి. 2 రిపోర్ట్లు ఉన్నాయి. ఇదిగో ఈ రిపోర్ట్. ఆడు ఏదోటి చేస్తున్నాడు, ఇన్సులిన్ చేస్తున్నాడు, మందులు వాడాడు, పేంట తిన్నాడు, ఏదో చేశాడు. నీ 3.7 వచ్చిందిగా. నువ్వు మూర్చపోయి ఫిట్స్ వచ్చి గిలగలుగుతాను సావాలిగా అక్కడ. నువ్వు గుండెపూట సావాలి. ఒకవేళ బతుకుంటే ఏంటిదని నువ్వు ఎంక్వైరీ చేసుకుని ల్యాబ్ ఫోన్ చేయి, ఏంటి రెట్టేసే రిపోర్ట్ రావడానికి వెళ్ళలేదని చెప్పాలిగా. నీకు ఆ రిజల్ట్ నేను సాధించానంటే నువ్వు దాని ముందు ఎక్కలాంటి చేయి ఫస్ట్, లేదా ఫేక్ అయితే ఫేక్ అని రుజువు చేసేయి. సింపుల్ 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 తేలిపోద్ది అంతే. నేను మరి సాధించినప్పుడు ఎందుకురా నోరు మూసి కూర్చుంటున్నారు? షుగరు ప్రపంచంలో ఎవడన్నా మందులు పారమని ఎంతవరకు చెప్పాడు ఎవడన్నా? నేను పెంటకప్పలు ఏమన్నా అదే కదా ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు మీరు మీ జనాలు పెంటకొప్ప మళ్ళా చెబుతున్నాను, డయాబెటీస్ తప్పితే పెంటకొప్పలా పారేయండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ప్రతి ట్యాబ్లెట్ ఇప్పుడు జీవితాంతం నాకు తగ్గదని చెప్పినాక అది చవట వైద్యం అవుతుంది తప్ప అది వైద్యం ఎలా అవుతుంది? ఈ పౌరుషపడే గొట్టంగా ఆడి తగ్గలేదంటే నువ్వేం దగ్గర చూపించావా? మళ్ళీ రెండోది ఏంటంటే కొత్త రూల్స్ తెస్తా ఉంటారు వీళ్ళంతా. ఎవడని డాక్టర్ మీ దగ్గర కడుపులో నొప్పి వస్తే మీరు కడుపులో తగ్గించి పంపిస్తారు. మీ దగ్గర ఒక ప్లేక్తో వస్తే ఒక స్టంట్ వేసి పంపిస్తారు, ఇంకోటి వస్తే పంపిస్తారు. జీవితాంతం వాడు రాకుండా మీదైనా బాధిస్తే ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏదో పనులని చేస్తాడు, మళ్ళీ అదే పని చేసి తెచ్చుకుంటాడు. మీదైనా బాధిస్తే అంటే వాళ్ళు పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? నా డైట్ చేసిన వాళ్ళు నిలబెట్టుకున్నాడు ఉంటాడు, నిలబెట్టుకున్నాడు ఉంటాడు. ఒక టీచర్ పాఠం చెప్పిన వాళ్ళలో ఒకడు బాగా చదువుతాడు, బాగా చదవడు. దాని టీచరు ఫెయిల్యూర్ అంటే 100 మందికి ఆల్ ఇండియా ర్యాంకులు తెచ్చిపెట్టినాడు దగ్గర ఒకటి తప్పితే వాడి దగ్గర అబ్బాయి టీచర్ శాతగా సవటండి అందుకు తప్పాడని అంటారా? గాడిదలారా? సక్సెస్ నుంచే చూసేది ఎవరిని చూస్తారు చెప్పండి? మెయింటైన్ చేయాలి కదా. ఇదేంటి ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చిన ర్యాంకు నుంచి వాళ్ళ క్యాలిబర్ లెక్కేస్తాం. ఒక హీరోకి వచ్చిన హైయెస్ట్ కలెక్షన్ నుంచి ఆ హీరో స్టామినా లెక్కేస్తాం, ఒక సినిమాకి దానికి ఇంకోటి కానీ. అంతేగాని ప్రపంచంలో మిగతా పోయినాయి కాబట్టి వాళ్ళందరూ పనికి మళ్ళీ అంటావా? అలా ఎలా అంటాం చెప్పండి? అంటే నా దగ్గరికి వచ్చేటప్పుడు ఎంత అప్లై చేస్తారు? మీ దగ్గర రూల్స్ ఉండవా? పైగా నేను మందులు ఇస్తున్నానా? ఒక ఫలితం మీరు నేను మందులు పారాయమన్నా ఇవాళ చెప్పానా? 9 ఏళ్ళ నాటి చెప్పాను. ఒక బేకామాడు ఒక బేకాం గొట్టం కూడా వచ్చి పారాయమంటే ఇన్ని లక్షల మంది పారేశారంటే మళ్ళీ మీరు ఒకటి అనొచ్చు, ఆ ప్రపంచంలో అందరూ చేశారు. ఎప్పుడూ చేయరు. హైదరాబాద్ జనాభా 2 కోట్ల మంది ఉన్నారు. 2 కోట్ల మందిలో ఎవరికి తెలియదు పొద్దున్నే గంట చేసి వాకింగ్ చేస్తే మంచిది కాదని, మంచిది ఇది చాలా మంచిదని ఎవరికి తెలియదు. ఎంతమంది చేస్తున్నారు? రోడ్డు మీద 2 లక్షల మంది కూడా ఉంటారు. అంటే 1,95 లక్షల మంది ముసుగుదని పుడుకున్నారు కాబట్టి మెజారిటీ చేసిన కరెక్ట్ అవుతుందా? అంటే మెజారిటీ ప్రజలు ఏదో కారణాల చేత మీ దగ్గరకు వచ్చారు కూడా మీరు కరెక్ట్ అవుతారు. మెజారిటీని బట్టి కరెక్ట్ అవుతాయా ఏ ప్రపంచంలో ఎక్కడ సిద్ధాంతాలు? ఇప్పుడు ఒక వ్యక్తిని బేకమా నేను వచ్చి నేనేమంటలా, నేను వాళ్ళ అంటలా. నా ఆవేదన ఏంటంటే హైదరాబాద్లో రోజుకి 1000 పైన కాళ్ళు గ్యాంగ్రీన్తో తీస్తున్నారు. 1000లో నేను 980 మందిని పరిగెత్తిస్తాను. మీరు అదే కదా నేనేం చెప్పండి, పరుగులు తీస్తా, పరుగులు తీస్తా. నా బాధ ఏంటంటే ఒక 40 ఏళ్ళ కుళ్ళాడు మీ దగ్గర రాగానే ఇప్పుడు ఆడు కాల్ తీద్దామని మీరు అన్నారు అనుకోండి,
ఆ కాలు తీయడం కారణం మన చవట వైద్యం. మన చవట వైద్యం కారణంగా అంత కాలు పోయింది. అతను తప్పులు చేస్తే కాదు. పోయి తీయమన్నారంటే ఆ కుటుంబం ఏమవుతుంది ఆలోచించారు మీరు? ఒక సంపాదన పరుడు కాళ్ళు తీసేసైతే అతని కుటుంబం ఎలా నడుస్తుంది? జీవితం ఏమైపోయింది? అయిపోయింది కదా. నేనేమంటాను, ఆహారం తగ్గించుకొని ట్రై చేయండి అని చెప్పాలిగా. మీరు డ్యామేజ్ చేయడం కిడ్నీలు పోతాయి అని ఏదో ప్రచారాలు. చెప్పు తీసి కొట్టమని చెప్తాను నేను. చెప్పు తీసి కొట్టమని చెప్తాను. ఈ ప్రపంచంలో కిడ్నీ సంబంధించి మీకు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్రజలందరూ తెలియజేస్తున్నా. నా డైట్లో ఉధృతంగా వెళ్ళిన రోజుల్లో నాకు సమాధానం అంటే చేతకాని వాళ్ళు ఏం చేశారంటే ఒక మీటింగ్ లాగా వేసుకుని, అంటే మీటింగ్ కాదు, ఇన్ఫార్మల్, ఇదంతా ఫార్మాలిటీ కాదు. అరే రామకృష్ణ మనం ఎలాగో సబ్జెక్ట్ వెళ్ళి ఓపెన్గా ఎదుర్కోదు, అందుకే చూడండి నాకు దగ్గర ఏ ఎండ్రోకల్ చేసి నా దగ్గర వచ్చి ఫైట్ చేయడు. ఏ ఎండ్రోకల్ చేసి నేను షుగర్ మందులు పెంటకప్పులో పారేయమని నిజాన్ని నేను కాకుండా ఇంకోడంటే ఇంకోటి ఎవడైనా తొక్కి పడి నారదీసి పాతాళంలో పెట్టేవాళ్ళని తీసుకెళ్ళి నా దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు? ఈ రోజుకి మరి చేసేవాడు కూడా షుగర్ గురించి ఎందుకు రాలేకపోతున్నారు? ఈ డబ్బులు తీసుకుని మరిగా కుక్కల గురించి వదిలేయండి, అవన్నీ ఆ పెయిడ్ గురించి వదిలేసేయండి. వాళ్ళ నాలెడ్జ్లే అంత ఉంటాయి, ఉంటారు కదా. అది ఆడపోదు, ప్రజలు తెలిసే వాళ్ళ సమాధానం చెప్పాలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. నాలెడ్జ్ లేని వాళ్ళ గురించి కదా నేను చెప్పేది. ఒక స్టేచర్ గల సంగతి, ఒక పేషెంట్ చూసి వైద్యం చేసేవాడి సంగతి. మిషన్ల దగ్గర నుంచి మిషన్లు తుడిసేవాళ్ళు, ఈ సోషల్ మీడియాలో కూర్చొని సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళకి కాదు. పేషెంట్ చూసేవాడు ఎవరికని తెలుస్తుంది, ఎవడో రాడు. గమనించారు మీరు తేడా? ఎందుకంటే వాళ్ళకి నిజాలు తెలుసు. కానీ తెలిసిన నిజం అడాప్ట్ చేస్తే వాళ్ళ బిజినెస్ మోడల్ అంతా పోతుంది. ఇప్పుడు నేను నా దగ్గర రాగానే మీరే వచ్చారు, పారాయణ పెంటకొప్పలు అంట. మళ్ళీ వచ్చింది అనుకోండి, ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత మీరు ఏదో కొంచెం పద్ధతి లేకుండా తిని మళ్ళీ పనికిమాల వైద్యం ఎందుకు నాడైతే ఉందగా. కొంతమంది మాట్లాడే అత్తిలు మాట ఏంటంటే రామకృష్ణారావు 2 సంవత్సరాలు చేసామండి తగ్గిందండి, మళ్ళీ వచ్చింది 2 సంవత్సరాల తర్వాత. నువ్వు మెయింటైన్ చేయట్లేదుగా. ఈ ఎదవ మళ్ళీ వస్తే మళ్ళీ డేట్ చేసుకోరా. ఇప్పుడు మనం ఇక్కడ ఏసీ వేసుకున్నామండి, ఉదాహరణ చెప్తాను. చలి ఎక్కువైంది, ఏసీ కట్టేస్తాం, మళ్ళీ చెమటలు పెట్టినాయి ఏసీ వేసుకుంటాంగా. వాడుకో, ఏసీ నట్ట వాడుకో, డైట్ నట్ట వాడుకో, రప్పించోడా. 24 గంటలు ఏసీ ఉంచాలంటే ఏమన్నా? ఎప్పుడు అవసరం డైట్ ఉందిగా, ఆయుధం తీ బయటది, మళ్ళీ 4 రోజులు చేసుకో, నీ పక్కింటాడుకో జాబ్స్, మీ ఆవిడికి నీకు తెలుస్తుంది చాలు. నువ్వు డైట్ చేస్తాను రాకోనికని కావాలంటే ఏమన్నా? సింపుల్గా చేసుకో, తగ్గించుకో. నేనేం చేశాను, నా దగ్గరికి వస్తే కాదు, నువ్వు ఇంట్లో కూర్చుని మీ ఆవిడ నిన్ను షుగర్ తగ్గించింది, నేను కాదు. ఒక క్యాన్సరో లేకపోతే డయాలసిస్కి వెళ్ళని కాపాడిందో, రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గిందో, ఎస్ఎల్ఈ తగ్గించిందో, ఎంసీడీ తగ్గించిందో, జాగ్రన్ సిండ్రోమ్ తగ్గించిందో, షార్ప్ సిండ్రోము, మయోసైటిస్, స్కెలోడర్మాను, క్రాన్స్, ఐబిఎస్, ఈ డిసీజులు మొత్తం తగ్గించింది. డయాబెటిక్, హషిమోటో థైరాయిడిస్, ఇవన్నీ ఎంట్రుకతో సమానం. ఇవన్నీ అలానే జర్డ్ కానీ ఇలాంటివన్నీ తగ్గించిన డైట్ చేసింది నేను కాదు. నా దగ్గరకు వచ్చే వాళ్ళ భార్యలకి, తల్లులకి నీ పిల్లలకి ఎలా తగ్గించుకోవాలని నేర్పే టైప్ 1 డయాబెటిస్ దగ్గర నుంచి. వాళ్ళు ఒక టైప్ 1 ఒక పిల్లడికి C-peptide నార్మల్ చేసుకున్నారు, 15-16 ఉండే HbA1c 4కి వచ్చింది. తర్వాత మళ్ళీ రెగ్యులర్గా అంటే పద్ధతి గల డైట్లో పెట్టి అన్నాలు కవర్లో పెట్టినా కూడా నార్మల్గా ఉన్నారనుకోండి. ఆ తల్లితో కంపేర్ చేయగల ఎండోక్రైనాలజిస్ట్ మీరు ప్రపంచంలో చూపిస్తారు. ఇప్పుడు నేను సత్యనారాయణ గారు ఆయన 118 కిలోలు తగ్గిన వాళ్ళకంటే గొప్ప బేరాటిక్ సర్జన్ మీరు ప్రపంచంలో చూపిస్తారా? మీరు కేవలం వీడియోలని జస్ట్ ఫుడ్ తింటా అలా చేసి తగ్గించుకోవాలని మీరు చూపిస్తారా? రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గించుకోవాలని, ఎస్ఎల్ఈ తగ్గించుకోవాలని మీరు వాళ్ళ తల్లులు వాళ్ళు కదా. అంటే మీ వ్యవస్థలని చేయలేకపోయినా ఆహార విధానం చేస్తాం కదా. ఇక్కడ తమాషా ఏంటంటే మన డైట్తో కొత్త వ్యవస్థ పుట్టింది. అదే ప్రాబ్లం. కొత్త వ్యవస్థ సార్, ఇప్పుడు కొత్త వ్యవస్థ పుట్టింది. అయితే ఈ వ్యవస్థకి మిగిలిన వ్యవస్థ తేడా ఏంటంటే ఇది అల్లోపతి కాదు. అల్లోపతి ఒక వైద్య వ్యవస్థ, ఆయుర్వేదం ఒక వైద్య వ్యవస్థ, హోమియో ఒక వైద్య వ్యవస్థ, యునాని, చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇవన్నీ వైద్య వ్యవస్థలు. ఇవన్నీ ఒకే కేటగిరీ. మీకు జబ్బు వస్తే వాళ్ళు మీ విధానాన్ని మార్చకుండా, మూల కారణాన్ని ఎత్తకుండా, అంటే నేను విమర్శ చేయట్లా, వాస్తవాలు తెలియజేస్తాను. అంటే ప్రాచీనమైనటువంటి వైద్యాలు ఉండగా మీరు ఒక కొత్త వైద్యాన్ని 9 సంవత్సరాలు నేను ఆయుర్వేదం కూడా తీసుకోలే, మీరు ఎస్టాబ్లిష్ చేస్తానండి. నేను ఆహార విధానం ఆయుర్వేదంలో కూడా ఉంది. యాక్చువల్ చెప్పాలంటే పాత ఆయుర్వేదంలో ఉండొచ్చు, ఇప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆయుర్వేదంలో ఉన్న పుస్తకాలు చాలామంది నాకు డాక్టర్లు నాకు పంపిస్తున్నారు. సార్ మీరు చెప్పినవన్నీ పాత సుశ్రుతి రాసిన పుస్తకాల్లో ఇలా ఉంది, పాత ఇప్పుడు వాళ్ళు మేము ఎవరు ఆచరించట్లేదు, కానీ ఈ స్నేహపానాలు, నెయ్యిలు అనేది ఎంత ఉందనే విషయం వాళ్ళు రుజువులతో చూపిస్తుంటే నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. అంటే నేను ఏదైతే చెప్తున్నాను వాయిస్, ప్రతి వాయిస్ని ఆయుర్వేదిక్లో ఆల్ ఇండియా వైడ్గా నాకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఈ ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశవ్యాప్తంగా వెళ్ళినప్పుడు భారతదేశవ్యాప్తంగా ఆయుర్వేదిక్ ఇతర ట్రెడిషనల్ డాక్టర్లు అందరూ ఒక కన్నేసి ఉంచారు, నాకు అందరూ టచ్లో ఉన్నారు. వీళ్ళు ఆధ్వర్యంలో నాకు ఒక్కోటి చెబుతున్నారు, సార్ మీరు ఇలా చెప్పారు సార్, మీ దాంట్లో రొమటైడ్ ఆర్థరైటిస్ నెలలో తగ్గింది, ఇది ఇలా స్నేహపానా చేస్తే అంటే నెయ్యి బాగా అలా అంటే వాళ్ళు ఏదో భాష అంటారు, గృతం ఏదో అంటారు కదా, ఆ భాష నాకు తెలియదు. ఇలా చేయటం వల్ల ఉందని మాకు పాత పుస్తకాలు సార్, మేము ఇంప్లిమెంట్ చేయట్లేదు సార్, ఇదంతా మీరు దీన్ని ఒక రకంగా రీడిస్కవర్ చేశారనే విధంగా ఆ మోడల్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే అది మీకు వచ్చింది, మీకు ఎలా వచ్చిందో మాకు తెలియదు అని మాట్లాడుతున్నారు. సో
వాళ్ళ స్ట్రాంగ్ బిలీఫ్ అది. నా ఫలితాలు వస్తున్నాయి యాజ్ లాంగ్ యాజ్ ఐ గివ్ రిజల్ట్. ఇప్పుడు చాలామంది తెలియని మాటలు ఏంటంటే, నేను రామకృష్ణ హెల్త్ లైన్లో చాలా ఎక్కువ మంది చూస్తాను. ఎంతమంది చూస్తానో తెలిసి అంటే ఫిగర్ నేను చెప్పను, కానీ భారతదేశంలో కానీ, మళ్ళీ ప్రజల ముందు చెబుతున్నా, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ డాక్టరు ఆన్ రికార్డ్ చేస్తున్నా, ఏ డాక్టరు ఒక రోజులో చూడనంతమంది క్రానిక్ డిసీజెస్ నేను చూస్తున్నాను. దిస్ ఇస్ ఓపెన్ స్టేట్మెంట్. ఓకే. ప్రపంచంలో ఉండే ఏ డాక్టరు చూడనంత మందిని క్రానిక్ డిసీజ్ నేను చూస్తున్నా. అంటే మిగిలిన ట్రెడిషనల్ వాటి గురించి నేను చెప్పలేదు. నేను చెప్పేది మోడర్న్ మెడిసిన్. ట్రెడిషనల్లో చూసేవాళ్ళు, నాకంటే చూసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అంటే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళే మందులు వెళ్ళేవాళ్ళు, అలానే సహజంగా ఉండే బోల్డ్ మంది ఉంటారు. ఈ మోడర్న్గా వచ్చే క్రానిక్ అది పైగా వాళ్ళకు కూడా నాకు వచ్చిన క్రానిక్ డిసీజ్ చూడలేరు వాళ్ళు. ఎక్కువ మందికి స్పెషాలిటీ బేస్ ఉంటారు. ఒక హాస్పిటల్ వచ్చారనుకోండి, కార్పొరేట్ హాస్పిటల్లో ఒక 50 విభాగాలు ఉంటాయి. 400 మంది వచ్చినా 500 మంది వచ్చినా జ్వరాలు, ఈ తలుపు నొప్పి, ముడ్డు నొప్పి, మూతి నొప్పి ఇట్లాంటి బ్యాచ్ ఎక్కువ మంది ఉంటారు. 300. ఈ స్పెషాలిటీలు అంతా 40-50 మందిని చూస్తారేమో, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. అంతమంది కూడా అవదు సార్, సరిపోదు కదా. మరి నేను నా పెద్ద టీం సహకారంతో నా న్యాచురోపతి క్వాలిఫైడ్ ప్రాక్టీసింగ్ లైసెన్స్ ఉన్న డాక్టర్లు, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్టుల టీం ఆధ్వర్యంలో నేను వాళ్ళ సహకారంతో మేము చూడగలుగుతున్నాం. సక్సెస్ఫుల్ విజయాలేగలుగుతాయి. ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే, మీరు నా దగ్గరికి వచ్చారనుకోండి, మిగిలిన సొలుగాలు చెప్పేది ఉంది. నెక్స్ట్ మంత్కి నేను చూస్తాను రివ్యూకి. నేను చూడటం ప్యాటర్న్ కూడా మీరు అక్కడ చూస్తుంటారు నా దగ్గరికి వచ్చినప్పుడు. మిగిలిన ప్రపంచం ఏ డాక్టర్ చూడని విధంగా నేను చూస్తాను. ఒక 50 మందిని కూర్చుని ఉంటే అందరూ ఎదురుగుండా నేను ఓపెన్గా చూస్తాను. నా దగ్గర తేడా ఉన్నా వాళ్ళు నన్ను ఓపెన్గానే మాట్లాడతారు కాబట్టి అసలు నాకు భయమే లేదు. ఎందుకంటే నా దాంట్లో తగ్గన డిసీజ్ అనే ప్రసక్తే లేదు. అయితే 2 అవుతాయి. ఒకటి, అతను కనుక కరెక్ట్ చేస్తే టెస్ట్ మోల్ అవుతాడు, అందరూ చప్పట్లు కొడతారు. లేదా అందరికి ఓపెన్, నా దగ్గర ఏ సీక్రెట్ లేదు. లేదా లెసన్ అవుతాడు. ఒక అతను నుంచి క్రియాటిన్ 16.1 నుంచి 3.5కి వచ్చింది, 68 ఏళ్ళ ఆవిడ చెబుతుంది. ఆవిడ కిడ్నీ కూడా 2 సెంటీమీటర్ల నుంచి 3 సెంటీమీటర్లు పెరుగుతుంది కిడ్నీ సైజు. నెలలో ఈ రిజల్ట్ వచ్చింది. ఆ పక్కన కూర్చున్నా నాకు 3 నుంచి 6కు పెరిగింది సార్ అంటాడు క్రియాటిన్. ఆవిడకే చప్పట్లు కొడతాం. ఈయన అడుగుతాను నేను, ఏమైనా కొబ్బరి నన్ను తీసుకున్నావు అంటే, మీరు 100 గ్రాములు చెప్పారుగా, నేను 30 గ్రాములు నుంచి ఇవ్వలేకపోయానండి. నీళ్లు నేను ఎలా ఇచ్చాను, ఇది 100 ml చొప్పున ఇలా మీరు 4 లీటర్లు ఇచ్చారు సార్. నువ్వు ఎంత తాగా అంటే లీటర్ తాగాను సార్. నిమ్మకాయలు ఏం తీసుకున్నావు, 1 తీసుకున్నావు. నాదా డైట్ ఎలా అవుతుంది, నీ డైట్ అవుతుంది కానీ రీమిక్స్డ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఒక బిర్యానీకి ఒక ఫ్లేవర్ ఉంటుంది ఒక్కోటి దగ్గర. చిన్న మార్పు జరిగితే అది ఆ ఫ్లేవర్ రాదు కదా, ఇంకోటి చేయలేడు కదా దాన్ని. మరి ఇంత తినప్పుడు నాది ఎలా అవుతుంది డైట్, అది ఎవడో డైట్ అవుతుంది. నా డైట్ నువ్వు రీమిక్స్ చేస్తే నా డైట్ ఎలా అవుతుంది. సో అక్కడ లెసన్ అవుతాడు మిగిలినది. ఇదిగో ఇలా చేయమాకండి, అర్థమైందా. ఏదో సినిమాలో, ఆది సినిమాలో అనుకోండి, ఎల్బీ శ్రీరామ్ ఒక అమ్మాయి ఎక్కించుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి బట్టలను వడదీయమంటుంది. తర్వాత హార్లిక్స్ తాగకపోతే ఈలాగా తయారవుతుంది అంటారే లెసన్ అని. ఆ టైప్లోగా ఒక లెసన్ అవుతాడు. దట్ షోస్ మై కాన్ఫిడెన్స్. నా దగ్గర నెగిటివ్ వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే అది ప్రజల నుంచి పుట్టిన సైన్స్. నాది పుస్తకాల్లోంచి ఎలికల మీద చుంచుల మీద పుట్ల. ఒక లైఫ్ స్టైల్ ఒబెసిటీతో బిగిన్ అయ్యి ప్రజల అబ్జర్వేషన్ చూసుకుంటూ వెళ్తాం. కొన్ని ఫస్ట్ 100 మందితో బిగిన, తర్వాత 1000 మంది నుంచి లక్షల మంది, మిలియన్ల మందికి వెళ్ళిన అభిమానించే ప్రాసెస్లో వీళ్ళెవరూ బయటకు వచ్చి కనిపించరు. వాళ్ళ బలం చూపించవలసిన అవసరం నాకు లేదు. ఒక మీటింగ్ పెడితే బలం గురించి మాట్లాడితే నా స్ట్రెంగ్త్ నేను చెప్తున్నా. ఒక డైట్ మీటింగ్ పెడితే నేను 6 నుంచి 9 గంటలు మాట్లాడిన వీడియోలు చాలా ఉన్నాయి. 6 నుంచి 9 గంటలు. ఇంతసేపు 5,000 నుంచి 25,000 మంది కూర్చుని అంతసేపు కదలకుండా విన్నారంటే ప్రపంచ చరిత్రలో ఒక హెల్త్ గురించి అలా కూర్చోపెట్టిన ఒక్క పర్సన్ పేరు చెప్పండి, అన్ని వేల మందిని. సార్ ఇంకొకటి, అంటే నేనేమో హరికథ జీవితం అవదగండి. నేను చెప్పిన విషయం లేకపోతే పగ నా ఎదురు డాక్టర్లు ఉన్నారు. నా ప్రతి మీటింగ్లో డాక్టర్లు మాట్లాడతారు. లోకల్ డాక్టర్స్ అందరూ వచ్చి మాట్లాడతారు, బయట వాళ్ళు మాట్లాడతారు. 1000 మంది డాక్టర్లు నాకు సపోర్ట్ చేస్తారు. ప్రతిరోజు 10 మంది తక్కువ. ప్రతి ఊరు నుంచి నా దగ్గరకు వచ్చే ఓపీలో 10 మంది క్వాలిఫైడ్ అలోపతి డాక్టర్లు లేనిది అసలు నాకు ఓపీ వెళ్ళదు. అసలు కాదండి, అందరూ తెలుసండి. ఇదంతా నన్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా లేరు. ఇటు వచ్చి ఏంటంటే ఎక్కడ వస్తుందంటే ఈ చిల్లరాళ్ళు ఉంటారు కొంత చీప్ పబ్లిసిటీ కోసం. ఈ పిల్లనాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యూట్యూబ్లో హిట్స్ కానీ ఛానల్ పెట్టుకుంటారు. ఛానల్ పెరగదు. ఆడ బతుకు ఒక వీడియో చేస్తే ఒక 50 మంది చూడరు. సో రామకృష్ణ గారిని అన్నాం అనుకోండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అని చాలామంది ఫేమస్ అయ్యారు. సెలబ్రిటీలు అంటే ఫేమస్ అవుతుంది ఉద్దేశం కెలుగుతారు. వాడు బతుకు ఒక 300-200 వీడియోలు ఉన్ననాడు నా మీద వీడియో చేయగానే కామెంట్లు వేలలో వస్తాయి. అయితే ఆ కామెంట్లన్నీ చెప్పు దిగట్టు ఉంటాయి అనుకోండి, ప్రజలు ఊరుకోరండి. ఇప్పుడు ఒక ఛానల్ డిబేట్ పెట్టి నా మీద ఏదో స్కెచ్ లాగా జరిగింది. కిందకెళ్ళి ఆ కామెంట్లు చూడండి వెళ్ళి, ఒక టాప్ ఛానల్ కామెంట్లు ఒక 50,000 కామెంట్లు ఉంటే 49,990 నాకు అనుకూలంగానే ఉంటాయి. ప్రజలు ఇచ్చే ఇవన్నీ ప్రజలు ఊరుకోరండి. ప్రజలకి తెలుసు. ఎందుకని నేను ఓపెన్గా ప్రజలకు సైన్స్ బహిరంగంగా చెబుతున్నా. ఇప్పుడు నా మీద అటాక్ జరిగిన ప్రతిసారి నేను బలపడతా వచ్చానండి. ఒక పెద్ద పేపర్లో నా మీద ఖర్చు అయిపోతారు, ఈ మూల 1000 మంది చచ్చిపోతారని పబ్లిసిటీ రాస్తే 10,000 మంది వచ్చే జనంగా 20,000 మంది అయ్యారు. నెక్స్ట్ నుంచి చూడాలి కదా. 10,000 మంది వచ్చి 20,000 మంది అయ్యారు. అట్లానే ఇంకో ఛానల్ ఎట్లానే కిడ్నీలు పోతాయని రకరకాల స్కెచ్లు వేసిన తర్వాత నా మీద నేను అలోపతి డాక్టర్లను సపోర్ట్ చేయాలనుకుంటే
నా విజయవాడలో నా మీటింగ్ 60 మంది డాక్టర్లు తీసేసుకుని ఎవడరా అందరూ రామకృష్ణ గారికి మళ్ళీ మేము ఉన్నామని టాప్ డాక్టర్స్, మళ్ళీ టాప్ క్లాస్ హై రేంజ్ డాక్టర్స్, అంటే సొసైటీలో పేరే కాకుండా చేయి తిరిగినాళ్ళుగా ఆయా రంగాల్లో ఎంతో పేరు పొందిన డాక్టర్లు వచ్చి మేమున్నాం, మేము ఆశ్చర్యం చూసాం, రామకృష్ణ చెప్పింది 1000% నిజమని 100 మంది డాక్టర్లు చెప్పినాక అసలు ఒక సిగ్గుచేటనే విషయం వీళ్ళు నన్ను విమర్శించే వాళ్ళు కూడా చెప్పనండి. ఒక డాక్టరు వర్సెస్ రామకృష్ణ ఎప్పుడు ఉండదండి. డాక్టర్లు అంతా ఒకటే మాట మీద ఉంటారా? ఒక కులవంతా ఒకటే మాట మీద, ఒక ఇదంతా ఒకటే ఉంటుంది ఉండదు కదా. డాక్టర్లో మన సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా. నేను ఒక డాక్టర్లను కన్విన్స్ చేశానంటే ఒక 4 గంటలు చెప్పి లేదా నా వీడియోలు విని వాళ్ళు ఆచరించి తగ్గించుకుని బహిరంగంగా చెప్పాడు అంటే మరి డాక్టర్లు నేను ఒప్పించాగా, నా సిద్ధాంతం ఒప్పుకున్నా అంటే ఆయన చదివింది ఎంబీబీఎస్గా, మరి ఆయనకు కూడా తెలియదా నాతో పాటు? అంటే నువ్వే చదివావు ఎంబీబీఎస్, బోర్డు ఎంబీబీఎస్, వాళ్ళు కూడా చదవలేదా? లేదండి. ఒక రెండోది అడుగుతున్నానండి, నాకెందుకు తెలియదు? నాకు తెలిసినట్టు తెలిసే అదృష్టం ప్రపంచంలో మిగిలిన డాక్టర్ లేదు. ఇప్పుడు గొప్ప కీళ్ళు మార్చే డాక్టర్ ఉంటాడండి, ఆయన జీవితంలో కీళ్ళు తప్పితే చూడు. ఎండ్రోక్రాలజీ వచ్చింది అనుకోండి, అటు వెళ్ళి అంటాడు, లేదా గైనకాలజీ చెప్తే ఇంకోసారికి వెళ్ళి అంటాడు. ఆయన ఒక పెద్ద గ్యాస్ట్రాంటాలజిస్ట్ గ్యాస్ వస్తాడు, ఇంకొక ఆయన ముడ్డు నొప్పి, మూతి నొప్పి, కాలు నొప్పి, ఎవరిదాన్ని వాళ్ళే స్పెషాలిటీ. రొమటాయిడ్ స్పెషలిస్టులు కదా, వీళ్ళంతా మొక్క డాక్టర్లు కదా. కానీ నా దగ్గర క్యాన్సర్ 50 మంది వస్తారు, డయాలసిస్కి వెళ్ళే 30 మంది వస్తారు, రొమటాయిడ్. అంటే ఇంతమందిని చూడగలగటం అదృష్టం. ఎందుకు నాకు తెలుస్తుందంటే ప్రపంచం అంతా ఫెయిల్ అయిన చోట వీఆర్కే ఎక్కడ సక్సెస్ అయ్యాడంటే, ఇప్పుడు మీరు ఎండోక్రైనాలజిస్ట్ అనుకోండి, మీ దగ్గర షుగర్ అని ఒకటి వచ్చాడు, లేదా థైరాయిడో ఇంకోటన్నా మీరు వచ్చినా, మీరు థైరాయిడ్ వస్తే TSH, T3, T4 ఈ 3 చూస్తారు అంతే, మీ స్పెషాలిటీ. లేదా డయాబెటీస్ అంటే తినక ముందు HbA1c చూస్తారు. కానీ మీరు ఇప్పుడు నా దగ్గర డయాబెటీస్ అని వస్తే నేను అలా చూడను. మీ ఫ్యాట్ లెవర్ అల్ట్రాసౌండ్ చూసుకుని ఫ్యాట్ లెవర్ ఎంత ఉందో తెలుసుకుంటా, కిడ్నీలో రాళ్ళ సంగతి తెలుసుకుంటాను, లేకపోతే స్ప్లీనోమెగాలో ఉందా, ప్రొస్టేట్లో ఇష్యూ ఉందో చూసుకుంటా, అవి కూడా సరి చేయాలి. మీ డి విటమిన్ ఎంత ఉందో చూసుకుంటా, మీకు 2, 3 ఉంది సరి చేయద్దా, B12 సరి చేయాలి. మీ షుగర్ తగ్గించడంలో భాగంగా మీ థైరాయిడ్ పోగొట్టాలి, అలానే మీకు ఐరన్ లేదో దాన్ని పెంచాలి, ఇంకా ఇతర పైన్స్ ఉన్నాయి అవన్నీ తగ్గించాలి, అలానే ఐజీ ఉండి మీ స్కిన్ డిసీజెస్ ఉన్నాయి అవి తీసేయాలి, ఇమ్యూనిటీ ఇష్యూస్ ఉన్నాయి అన్నీ చెక్ చేసుకుని రిపోర్ట్లు చూసుకుంటా, అన్నీ మిగతా ప్రొఫైల్ మిమ్మల్ని ఓవరాల్ సెట్ చేసేదంటే భాగంగా మిమ్మల్ని షుగర్ తగ్గించినప్పుడే నిలుస్తుంది. లేదా ఒక షుగర్ తగ్గితే తగ్గదుగా, అలా తగ్గదుగా, మిమ్మల్ని ఓవరాల్ రిపేర్ చేయాలి. ఇలా చూస్తాననుకోండి, ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మీ 10 రిపోర్ట్లు చూసే మీలాగా 200 మంది 150 మంది చూస్తున్నా రోజు ఇదే పని 365 రోజులు ఇలా చూస్తా. నెక్స్ట్ మంత్ మళ్ళీ మీద కంపారిజన్ చూస్తా. ఇది మీకు ఇచ్చిన ఫ్యాట్ ఇప్పుడు 70 గ్రాముల ఫ్యాట్ మీ బరువు గల 40 ఏళ్ల పర్సన్కి కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఎలా పనిచేస్తుంది, లివర్ ప్రాబ్లం ఉంటే ఇది ఎలా పనిచేస్తుంది, నెక్స్ట్ మంత్ నాకు రివ్యూ వస్తాయిందిగా. నా దాంట్లో రిస్క్ ఎందుకు ఉంటుంది? నా ఎక్స్పెరిమెంట్కి సమాజంలో మిగిలిన మందులు చేస్తే రిస్క్ నాకెందుకు? నేను పెట్టేది ఆహారం, ఫుడ్, ఓన్లీ నేను పెట్టేది ఫుడ్. సో నేను రిస్క్ చేయట్లా, ఐఎమ్ నాట్ ఎక్స్పెరిమెంటింగ్ ఎనీథింగ్. మీకు రిస్క్. ఒక అలోపతి మందు మీరు వాడి ఒక పేషెంట్ మీద వాడాలంటే మీకు లైసెన్స్ మీకు కావాలి, ఎందుకంటే తేడా వస్తే చంపేస్తుంది, ఎందుకంటే కెమికల్స్ అయ్యి. మీరు కెమికల్స్, నేను ఇచ్చేది ఆహారం. ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ అలౌడ్ ఫుడ్, ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ క్వాలిఫైడ్ అప్రూవ్డ్ లైసెన్స్డ్ ఫుడ్, లైసెన్స్డ్ ఫిసా లైసెన్స్డ్ 18% ట్యాక్స్ పే చేసిన సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టిన ఫుడ్ లైసెన్స్. ఒక అరటికాయ, జాంకాయ, ఒక మినరల్ వాటర్ బాటిల్ ఏ లైసెన్స్ ఆ లైసెన్స్ ఉందా నేను ఇస్తాను, లైసెన్స్ లేదు ఏమన్నా. ఇంకోటి సార్, మాకు తెలిసింది రీసెంట్గా ఏ న్యూట్రిషనిస్టు డైటీషియన్ ఫాలో అవునటువంటి అడ్వాన్స్డ్ ఈ యొక్క ఫుడ్ సంబంధించింది అంటే సప్లిమెంట్స్, లైపోజోమల్, ఇట్స్ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. లైపోజోమల్ మేము నానోకి వెళ్ళాం. అదే చెప్తాను. అంటే నాకు ఈ న్యూట్రిషనిస్టులు డైటీషియన్లు ఎంతవరకు ఈ పొద్దున్నే ఈ జ్యూస్ తాగండి అది తాగండి అని చెప్పే వాళ్ళలో విన్నాను నేను. మీరు ఏ లెవెల్కి వెళ్ళిపోయారంటే ఈ సైన్స్ని ఎలా అడాప్ట్ చేస్తున్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారు తెలుసా సార్ మీ గురించి అపోహ, అదేదో నాటు వైద్యం అనుకుంటున్నారు. మీరు బ్యాక్గ్రౌండ్ మోడర్న్ సైన్స్ ఎంత మోడర్న్ సైన్స్ కి బాబు, మోడర్న్ సైన్స్ కి బాబు. సో మీరు లైపోజోమల్ టెక్నాలజీని వాడుతున్నారు, నానో టెక్నాలజీ వాడుతున్నారు. నేను ఎవరితో మాట్లాడినప్పుడు ఒక కర్కుమిన్ మీ బాటిల్ ఏదో చూసాను, నానో టెక్నాలజీ. అరే బాబా, యాక్చువల్గా ఆయుర్వేదము హోమియోపతో వీళ్ళు చూస్తే నానోలో చేసాం. దీన్ని నార్మల్గా సార్ క్యాప్సూల్స్, పసుపుని ఒక క్యాప్సూల్ పెట్టి ఇవ్వటం ఉన్నది మార్కెట్లో. నానో కర్కుమిన్ ఇచ్చారు అంటే మీకు సైన్స్కి ఇచ్చేటువంటి వాల్యూ అంతా ఇంత కాదు. చాలా మంది గాడిలు తెలియదు ఈ లైపోజోమల్ టెక్నాలజీ, ఇట్స్ ఏ న్యూ టెక్నాలజీ. మీకు అడిగారు కాబట్టి చెబుతున్నా, అంటే ప్రజల దీనికోసం. ఇప్పుడు ఒక ట్యాబ్లెట్లో పసుపు నింపించామనుకోండి, అది లో టెక్నాలజీ. పసుపు వేసుకుంటే పెద్ద ఫలితం ఉండదు దానికి, చాలా 1 ఫలితం. అదే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసామనుకోండి, చాలా ఎక్కువ నుంచి కర్కుమిన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇది పెద్ద టెక్నాలజీ, చాలా ఎక్కువ ఫలితం వస్తుంది. అదో 10 రెట్లు ఇచ్చి 10 పాయింట్లు ఇచ్చింది అనుకోండి. అదే మనం ఫైటోజోమ్కి వెళ్ళామనుకోండి, 20 ఇచ్చింది అనుకోండి. నానోకి వెళ్ళామనుకోండి 40 ఇస్తుంది. ఏదో లైపోజోమ్కి వెళ్తే 40 ఇస్తుంది. నానోకి వెళ్తే 90 ఇస్తుంది ఇమీడియట్లీ. నానోకి వెళ్తే డైరెక్ట్ రూట్ వెళ్ళిపోతాయి. అంటే ఒక చోట చేరుకుంటానికి సైకిల్ వేసుకెళ్ళటం పద్ధతి, నడిచి వెళ్ళటం పద్ధతి, సైకిల్ వేసుకెళ్ళటం పద్ధతి, స్కూటర్ వేసుకెళ్ళటం,
పెద్ద కారు వేసుకెళ్ళటం, విమానం వేసుకెళ్ళటం అనుకోండి. ఇది నానో అనేది విమానం, ఇదేమో పెద్ద కారు, ఇది మన దీంట్లో. ఇవన్నీ సైకిళ్ళలోనూ నడిచెళ్ళే స్టేజ్లో ఉన్న ప్రపంచం అంతా ఉన్న చోట, అందుకనే ఏదో ఖచ్చితంగా కొంత ఉంటుంది, కానీ రీచ్ ఉంది కదా. ఇప్పుడు నేను మిరకల్స్ ఇస్తున్నాను, అదే కారణం. వీఆర్కే డైట్లో నేను మిరకల్స్, ఇప్పుడు ఒక అమ్మాయి టైప్ 1 డయాబెటీస్ కోసం నా దగ్గరికి వచ్చిందండి. ఆ పాపకి మెలకన్ను చాలా 8 సంవత్సరాల నుంచి. మెలకన్ను అంటే కంప్లీట్ మెలకన్ను. అది నా డైట్ మొదలెట్టిన నెలకి అమ్మాయికి కంప్లీట్ సరిపోయింది. నాకు బ్యాక్గ్రౌండ్ అనేది నేను ఎవడ భాషలో చెప్పలేను. ఏం జరిగిందో నాకు స్థూలంగా కాన్సెప్ట్గా తెలుసు. విడదీర్చోవటానికి నా దగ్గర లోపల కోర్స్ చూసే ల్యాబ్లు నా దగ్గర ఉండవు కదా. అంటే నా భాష వేరు, న్యూట్రిషన్ భాష. అల్లోపతికి ఒక భాష ఉంటుంది, హోమియోకి ఒక భాష ఉంటుంది, ఆయుర్వేదికి ఒక భాష ఉంటుంది. అల్లోపతి వాడు వచ్చి ఆయుర్వేదంకి అర్థమైన వాతం పిత్త కఫం భాషలో చెప్పడు, హోమియోకి అర్థమైన పొటెన్షియల్ భాషలో చెప్పడు, హోమియో వాడు వేరే భాషలో చెప్పడు. నేను న్యూట్రిషన్ భాష చెప్పాల్సిన అవసరం లేదు, ఫలితమే భాష. మీరు పద్ధతి ప్రకారం ఏదో సమత ఉంది, శాస్త్రం ప్రకారం చదివి సంసారం చేస్తే కుక్క పిల్ల పుట్టినాను, అర్థమైందా? శాస్త్ర ప్రకారం ఇలా దురదృష్టవశాత్తు అలోపతి వైద్యులు ఎక్కువ అలానే జరుగుతుంది. ఇప్పుడు మీ శాస్త్రం కోసం ఇన్ని పుస్తకాలు రాస్తున్నారు, మరి ఎందుకు జలుబు తగ్గించలేకపోయారు? ఎందుకు షుగర్ తగ్గించిన సత్యవరకు మందులు ఇస్తున్నారు? ఎందుకుని టైప్ 1 వస్తే ఒకరోజు చచ్చిపోమన్నారంటే ఏంటి మీరు అసలు మీ ఉద్దేశం ఏంటి? ఆటోఇమ్యూన్ డిసీజులు ఎందుకు గుడ్లు తేలేస్తున్నారు? పైగా స్టెరాయిడ్లు కూడా ఎందుకు పెంచుతున్నారు? మీరు మేలు చేయకపోగా మీరు ఇచ్చే స్టెరాయిడ్ల మూలన ఎంత హాని జరుగుతుందో మీకు తెలుసు కదా. ఎండి డాక్టర్లు రాసిన మందుల మూలన ప్రపంచంలో 4వ వంతు మరణాలు సంభవిస్తాయి. 4వ ప్లేస్లో ఉందంటే డెత్తులు. అసలు ఏం చేస్తున్నాం మనం? అలానే మనం కొట్టే వైద్యాల మూలంగా ఇప్పుడు క్యాన్సర్ లాంటి వైద్యాలు తీసుకుంటే క్యాన్సర్ అయిపోవాలి కంటే చికిత్సల మూలం ఫెయిల్ అయ్యాయి కదా, చాలా ఎక్కువ జరిగేది అంతా. ఆల్టర్నేటివ్ ఇంత వ్యవస్థ ఉంటే భయపడిపోయినట్టుగా ఎంత వ్యవస్థ. మన సిద్ధు ఉంది, సిద్ధు భార్యకి క్యాన్సర్ వచ్చింది భయంకరంగా కదా. ఆవిడ డాక్టర్ స్వయంగా ఆవిడ ఒళ్ళన్నీ కొట్టించుకుంది, కీమోలు మొత్తం కొట్టించుకుంది. సార్స్ అలోపతి ప్రోటోకాల్ మొత్తం వాడేశారు. అన్నీ వాడేసినాక ఏమైంది? చచ్చిపోద్ది. ఇంక రోజులు చెప్పారు, 3% ఛాన్స్ అన్నారు, రోజులు చెప్పారు. అతను నేనేం సిద్ధాంతం చెబుతాను ఆ సిద్ధాంతం అంటే నాది ఆచరించలేదు, అయినా నాలాంటిది. సైన్స్ ఎక్కడున్న సైన్సే కదండి. ఇప్పుడు ఈ ఊళ్ళో మనకి ఏడైతే గుంటూరు వెళ్తే ఏడు కదా, ఎక్కడైనా సైన్సే కదా. అట్టనే అది ఆయన ఆచరించుకుని ఇదిగో నా తగ్గిందని చెప్పాడు, కంప్లీట్ తగ్గించుకుని. ఆల్టర్నేటివ్ అంటే ఏంటి? ఆ మందులని పారేసి వీళ్ళు ఏం చేస్తారు తెలుసండి? చూసావా, మేము ఒకప్పుడు 850 కోట్లు దావా వేసి ప్యాంట్లు తడిసిపోయినాయి మొత్తం బ్యాచ్కి అంతా. ఎందుకని? ఆయన మీద కేసేసి ఒకప్పుడు కొట్టిన కీమోలం బతికింది. అరే మీరు కొట్టిన కీమోలం వల్ల బతికితే ఇన్ని కోట్ల మంది ఎందుకు చచ్చిపోతున్నారు? రోజు ఎంతమంది ఎందుకు చచ్చిపోతున్నారు? ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ గంట ఇంటర్వ్యూ సేఫ్ టైంలో కనీసం కొన్ని వేల మంది చనిపోయారు, 10,000 మంది చచ్చిపోయి ఉంటారు. ఎక్కడ చచ్చిపోయారు మరి? అదంతా మీ అకౌంటేగా. బతికినాడు వీళ్ళ అకౌంట్ అయితే చచ్చిన వాళ్ళంతా మీ అకౌంటేగా. బతికినాడు నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు, చచ్చిపోయినాడు ఎవరు అకౌంట్లో వేద్దాం చెప్పండి? ఏదైనా నువ్వు వైద్యం నీ దగ్గరికి వచ్చే రెండో పాయింట్ తెలుసండి. ఇక్కడ ఒక సమస్య ఉందండి. సిద్ధు వైద్యం చేసుకున్న ఆల్టర్నేటివ్ వేరే రామకృష్ణ చేసి తగ్గించే వాళ్ళకి తేడా ఏంటి తెలుసా? ఇక్కడ ప్రజలందరూ జాగ్రత్త గమనించే ప్రజలు ఇక్కడ ఒక మోసం ఉంది. ఒక అల్లోపతికి ఒక క్యాన్సర్ రాగానే ఫస్ట్ వెళ్ళేది అల్లోపతి వాళ్ళ దగ్గరకు, అల్లోపతి వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కీమోలు రేడియేషన్ అని. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు చాలా స్టామినాగా ఇమ్యూనిటీగా బలంగా ఉండి కొత్తగా తీసిన బైక్ ఉంటుంది చూసారా, మంచి బుల్లెట్ బైక్, అప్పుడే షోరూమ్ తీసాం, 500cc బైక్ లాంటి వాడు, రేసర్ గుర్రలాగా ఉంటాడు. వాడిని తీసుకొచ్చి 10 ఏళ్ళు వాడిని లోనం చేసినట్టు చేస్తారు వీళ్ళు, ఆ కీమోలు కొట్టి ఆ లోన మాకు ఇస్తారు. ఇప్పుడు సిద్ధు భార్య అయినా నాకు వచ్చే పేషెంట్లైనా చితకబాదించుకు మా దగ్గరికి వస్తారు. అప్పటికి నాలిక అంత ఎండి సలైవరీ గ్లాండ్స్ ఎండిపోయి 1.5 లీటర్ తయారు సలైవరీ గ్లాండ్స్ 200 mlకి వచ్చి నెత్తి మీద జుట్టు ఊడిపోయి నడిచే ఓపిక లేక 30-40 కిలోలు మజిల్ లాస్ అయ్యి నడవలేని పరిస్థితిలో తినలేని పరిస్థితిలో 2 నెలల్లో పోతాడమ్మని చెప్పించుకున్నాక ఆడెవరో రామకృష్ణ చెబుతారంటే మా దగ్గరికి వస్తారు. క్యాన్సర్ జరిగేది అదే కదా. అలాంటి వాళ్ళకు కూడా మేము చేసి మా కంపారిజన్ అనమాట. అంటే ఇప్పుడు మనిద్దరం ఒక రేస్లోకి వెళ్తున్నామండి, మీకు 500cc కొత్త బుల్లెట్, నాకు 500cc కొత్త బుల్లెట్ సీల్ బుల్లెట్ ఇప్పుడే తెచ్చుకున్నా, మీకేమో లోన ఇచ్చా, అది కూడా 10 ఏళ్ళు వాడు బోర్కి వచ్చింది. ఓకేనా? మీరు ఓడిపోయారు అంటావా? మీకు వచ్చింది నాకు వచ్చానా? గాడిదిల్లారా. నాకు కొంచెం బేపనాలు తిట్లు అంటే కృష్ణా జిల్లా కదా, కొద్దిగా మాకు ఎదో మాసం వచ్చాయి, కృష్ణా జిల్లా అదే వచ్చిన సార్ గోడదోలు ఎక్కువ కొద్దిగా మాకు ఆ బేపనాలు తిట్లు. అంటే వేరే ఏం లేదండి, కడుపు పండుతాయి కదా, అది ఒక ఎక్స్ప్రెషన్ అనుకోండి. జనరల్ వ్యక్తులు అన్నం ఇది అంతా జస్ట్ జనరల్గా ఏంటంటే వ్యవస్థలో ఉన్న వ్యవస్థ. నా ఆవేదన కూడా ఏముంటుందంటే, అరే ఒక బేకాంగ్ కొట్టంగా అండి నేనే ఇది చేయగలిగింది, నీకు ఇంత పెసరు మీరెందుకు చేయట్లేదురా బాబు అని నా బాధ. ఇప్పుడు నేను తగ్గించకుండా మీరు ఎందుకు కనిపెట్టలేదు నేను అడగట్లా, అలాంటి అడగట్లా. అరే నేనే చేసింది నీకేమో రోగం అంటున్నా. ఒక సొరాసిస్ ఉంది, నేనే కదా తగ్గించింది. ఎంత పెద్ద క్రానిక్ కేసులు తగ్గించగలిగాను, ఎవడన్నా కాదనగలరా? 4 రోజుల్లో కొత్త చర్మం వచ్చేస్తాయింది. గ్యాంగ్రీన్లో గుంట పడిపోయిన చోట 2 నెలలు 3 నెలలు కొత్తది స్టెమ్ సెల్ థెరపీ జరిగి కొత్త గుంట పూడిపోతాయింది. మిరకల్స్ మతిపోతున్నాయి. ఎస్ఎల్ఈ దక్కటువంటి ప్రపంచం ఎవరికి లేనిది? సినిమా యాక్టర్ రాజా, రేపు ఆయన ఇంటర్వ్యూ చేసుకోండి. హీరో రాజా, ఆయనకి ఎస్ఎల్ఈ, మా సమంతాకు వచ్చిన మయోసైటిస్, హషిమోటో థైరాయిడిటిస్, 3 నెలలు అమెరికా వెళ్ళాడు, చాలా చోట్ల చూపించుకున్నాడు, చచ్చిపోయేవరకు తగ్గదని చెప్పారు అందరూ. వాస్తవంగా
అందరూ చెప్పేది దగ్గర నేను పెంటకప్పులు వేయమన్నా రాగానే వేసాడు 3 నెలలు తగ్గిపోయింది ఆ డైట్తో. ఓపెన్గా వచ్చి టెస్ట్ మోన్ ఇచ్చాడు, పెడితే రిపోర్ట్లు పెడతారు, రెడీ చూపిస్తారండి. ఎస్ఎల్ఏ తగ్గని మీరు మూర్చపోసి సావాలి కదరా మీరు, అసలు అరే ఏడవటం ఎందుకు? కాదు విఆర్కే గారు, నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి సమాజం ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉన్నాం. అంటే ఒకళ్ళేమో దేవుడు ఉన్నాడని అంటారు, ఒకళ్ళేమో దేవుడు లేనంటారు, ఇంకొక ఆయనేమో మీరే దేవుడు అంటారు. సో తర్వాత అంటే మతం, కులం, ఇటువంటి ఎన్ని సమస్యలు ఉన్నా సాయంత్రానికి మనిషి విసుగు చెంది వచ్చి ఇంటికి వచ్చి కడుపు నిండా భోంచేసి ఆ అమ్మయ్య అని పడుకునేటటువంటి తత్వం. ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఏమైపోయిందంటే అది కూడా తినడానికి ఆస్కారం లేకుండా చేసేశారు. ఈ న్యూట్రిషనిస్ట్లో, డైటీషియన్లో అవనండి, ఈ డైటు ఆ డైటు అని చెప్పి ఏది తినాలన్నా డౌటు. ఒక ఆయనేమో పొద్దున్నే లెగ్గానే లీటర్లు నీళ్లు తాగమంటారు, మీరేమో కొబ్బరి నూనె తాగమంటారు, ఇంకొక ఆయనేమో పొద్దున్నే లెగ్గానే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగండి అంటారు. ఇలా పీపుల్ని ఎలా కన్ఫ్యూజ్ చేసేస్తున్నారంటే ఉన్న ప్రాబ్లమ్సే నెత్తి మీద ఉన్నాయి, అలాంటి కొత్త ఎడిషనల్ ప్రాబ్లమ్స్ కడుపు నిండా తినడానికి లేదు, కనీసం ఏది ఫాలో అవ్వాలో కూడా తెలియట్లేదు. ఎవడు పడితే వాడు ఒక ఛానల్ పెట్టుకోవటం, దానికి తగ్గట్టుగా నేను చెప్పిందే గొప్ప, నేను చెప్పిందే గొప్ప, నేను చెప్పిందే గొప్ప. ఎక్కడ అసలు ఈ సమస్యల్లో మాకున్న ఫ్యామిలీ సమస్య, వాళ్ళకున్నటువంటి జీవితంలో పైకి రావాలి, పిల్లల్ని చదివించాలి, ఈ పొల్యూషను వీటితో నానా సతమతం అవుతుంటే తినే ఆహారమే పొల్యూషన్ అయిపోయింది అంటున్నారు. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అయిపోయింది. మేము తినే దాంట్లో కూడా ఇది తిను, ఇది తింటే మంచిది, అది తినొద్దు, వాటర్ రోజు పొద్దున లేసి 4 లీటర్లు తాగండి, మొలకలు తినండి. ఏంటి కన్ఫ్యూజన్? అంటే మీరందరూ కూడా మాట్లాడుకుని ఒక సిస్టమ్ని తీసుకొచ్చి మాకు ఇస్తారా, లేకపోతే ప్రజలు ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటారా? ఇప్పుడు తెలుగులో సినిమాలు మొన్న 150 సినిమాలు వచ్చినాయండి. పుష్ప ఒకటే 1600 కోట్లు వచ్చింది. ఎవడ స్థాయి అంటే ప్రజలు నిర్ణయిస్తారు. ఉదాహరణ చెప్తాను, ఇప్పుడు మన కబుర్లు కాదండి డిసైడ్ చేసిన రిజల్ట్స్ కదా. ఇప్పుడు నన్ను గమనించండి, మిగిలిన వాళ్ళగా నేను మాట్లాడినాను, నన్ను గమనించండి, నేనేం చేస్తున్నాను, డయాబెటీస్ ఇలా తగ్గుతుందని ఒక 6 గంటల పాటు సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 3 గంటల వీడియో నాది ఓపెన్గా ఉంది, కంప్లీట్. అందులో మోడర్న్ సైన్స్ ఉంది, గమనించండి. నేను చిట్కాలు చెప్పలా. చాలామంది దగ్గర అంటే నేను విమర్శించట్లా, చాలామంది వచ్చి పొరపాటు ఏంటంటే నీకు క్యాన్సర్ ఉందా, నీకు మళ్ళీ పలానా తాగు చిట్కా, వీళ్ళంతా ఇది 2 రోజులు తిను, అది 2 రోజులు తిను, ఈ జ్యూస్ తాగు పోతుంది. నేను అలా చెప్పలా. నేను ఇమ్యూనిటీ నేను ఒకటే కాన్సెప్ట్ చెప్పా. ఒక వీడియోలో 3 గంటల సేపు డయాబెటీస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, మోడర్న్ సైన్స్ ఎందుకు ఫెయిల్ అయింది, నేను మందులు ఎందుకు పెంటకుప్పలో పారేయమంటున్నాను మొదటి రోజు. ప్రపంచంలో ఏ ఒక్కడన్నా ఈ రోజుకి నేను అడుగుతున్నా ఆన్ రికార్డ్, ప్రపంచంలో మందులు పెంటకుప్పలో పారమని చెప్పినాను మీరు ఒక్కడున్నాడా డయాబెటీస్కి? లేడు. ప్రపంచ చరిత్రలో ఈ రోజుకి నేను అడుగుతున్నా. నేను మొదటి రోజే పెంటకుప్పలో పారాయించి 1000% సక్సెస్ రేట్తో ఉన్నాను నేను. టిపికల్ డయాబెటీస్ అంటే గుండె జబ్బులు బాగున్న వాళ్ళు, షుగర్ ఎక్కువ ఉండేవి, ఏదైనా ప్రెషర్లో ఉండి ఇంట్లో ఏమైనా చావు బతుకులు ఉన్నప్పుడు పెరిగే షుగర్లు, అట్లాంటి వాటి గురించి కాదు. టిపికల్ డయాబెటీస్లో తగ్గినాడు ఎవడు ఉన్నాడా? టైప్ 1లో తగ్గింది అన్నాక ప్రపంచంలో టైప్ 1 తగ్గినాడు ఒక్కడున్నాడా? రిజల్ట్ పెట్టాలి కదా. నేను అక్కడ టెస్ట్ మొదలు పెట్టి మాట్లాడుతున్నా. ఒక GAD65, C-పెప్టైడ్, సూర్యాస్, మీరు ఏమైనా పెట్టిన వాళ్ళు చూసారా? మీరు టెస్ట్ మొదలు పెట్టి మాట్లాడండి, మీరు చూసారా? కాదు సార్, నేను మిమ్మల్ని చూడలేదు, నేను చూడలేదు కాబట్టి నేను కాదు, మీరు అబ్జర్వ్ చేశారు కదా. మీరు చెప్పే సలహాదారులు ఎవడైనా ఇదిగో నా టెస్ట్ మొదలు ఇది ఇలా ఉంది అని పెట్టడం, 2 ఆ సైన్స్ని పబ్లిక్ చెప్పి మీరే ఇంటి దగ్గర చేసుకోండి అని నా ఫలితాలను అయ్యాగా. అదే సార్, ఇప్పుడు మాకేంటంటే అంటే యాజ్ ఏ కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాకేంటి వీరమాచినేని గారు విత్ సైంటిఫికల్గా చెప్తున్నారు, సైన్స్ చెప్తున్నారు, మోడర్న్ సైన్స్ అప్లికబుల్ చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని ఫాలో అవుదాము అని ఇటు తిరిగేలోపు ఇంకోటి ఎవరో MBBS డాక్టర్ వచ్చి ఆయన తప్పు అంటాడు. యాజ్ మేము చదువుకున్న వాళ్ళం మేము ఇటు తిరగాల. ఇంకొకళ్ళు వచ్చి ఏమంటారు, అది కాదు పొద్దున్నే మంచినీళ్ళు తాగమంటాడు, మీరే 3 నిమ్మకాయలు తినమంటారు, ఆయన ఏమో తేనె వేసుకుని నిమ్మకాయ నీళ్ళు తాగమంటారు. ఏది చెయ్యాలనే సందిగ్ధంలో మీరు కాస్త బుర్ర వాడాలి అంటే జాగ్రత్తగా. మీరు కాస్త బుర్ర ఎలా వాడాలంటే ఒక 10 మంది పేర్లు లిస్ట్ రాసుకోండి. అల్లోపతి డాక్టరు, ఆయుర్వేదకు, హోమియో, ఇది ఉంది. ఈ 10 మంది మీరు ఒక క్వశ్చన్ అడగండి. మీరు డయాబెటీస్ వచ్చింది అనుకోండి, నేను మందులు వాడాలా పారేయాలా, నీ విధానం వాడినాక ఉంచుతావా పారేస్తావా, నీ దగ్గర కూడా డైట్ కంట్రోల్ ఉంటుందా, ఏది పడితే తినచ్చా, అది తర్వాత ప్రోటోకాల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కనుక్కోండి. మందులు పారించేవాడు. ఇప్పుడు మీరు ఒక రోగండి అనుకోండి, ఏదో జబ్బు వచ్చింది, దానికి మందులు వాడుతున్నారు, చచ్చే వరకు వాడాలన్నారు, అది పోగొట్టుకోవాలి మీరు అనుకున్నారు. ఆ పోగొట్టుకుంటే ఎలా పోగొడతారు అడగండి, కనుక్కోండి. మీరు చెప్పే చిట్కాలు చెప్పేవాడిని, నీ దగ్గరికి వస్తాను, నా మందులు తీసేస్తావా, నార్మల్ మనిషి చెప్పట్లేదు కదా, మీరు తప్ప ఎవరు చెప్పట్లేదు. మందులు పడాయండి అని చెప్పడం ఎవరు చెప్పట్లేదు. అల్లోపతి డాక్టర్ వచ్చి నా తప్పు అన్నాడు అనుకోండి ఉదాహరణ, లేదా ఎవడో గూగుల్ గడు వచ్చి అన్నాడు అనుకోండి, అది ఆ చవటలు చేయగలరా, ఎట్టేటు చవటదనంటే ఏం చేయాలి, వీరమాచరణ ఏం చేయాలంటే ఇప్పుడు వీరమాచరణ ఒకటి పెట్టాడండి, C-పెప్టైడ్ 0.0, మీకు ఓపెన్గా చెప్తున్నా రికార్డు. ఇది తిరిగిపోతే అది ఇది చూపించ, ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్ కనుక మీకు చూపించలేకపోతే
నేను డైట్ తీసుకెళ్ళిపోతా. దిస్ ఇస్ మై ఓపెన్ ఆఫర్. ఇది రికార్డ్ చేసుకోండి. నేను చెప్పిన టెస్ట్ మోల్ చెప్పిన దానికి చూపించకపోతే ఆ డైట్ అక్కడతో క్యాన్సిల్ చేసుకుని మొత్తం నా వీడియో డిలీట్ చేసుకుని బెజవాడ ప్రశాంత్ నా పని చేసుకుంటాను. ఈ ఓపెన్ ఆఫర్ ఇవ్వగలిగాడు కూడా ఉన్నాడు. అంటే మీరు ఒకటే చెబుతున్నా, మీరు కూడా ఏం చేయొచ్చు, వాళ్ళని ఇదిగోనాయా వీరమాచార్య గారు ఫుడ్ పెట్టి C-peptide 0 పని పెట్టాడు. 1 కాదు 4 పెట్టాడు. పోనీ 200 పెట్టలో 4 పెట్టా. ఇంకో టైప్ 1లో ఇంత తగ్గించి పెట్టాడు, సూర్యాసి తగ్గించి పెట్టాడు. మీరు కూడా పెట్టండి అని అడగండి. నాకెందుకు తగ్గుతాయి? నేను 100 రకాలు పెట్టాను కాబట్టి 101 తగ్గుతుంది అంతేగా. ఇప్పుడు నాకేమీ లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్ సెషన్లు నేను ఇవ్వలేను కదా, అలా చెప్పలేను కదా. మన విఆర్కే గారిని క్లోజ్గా ఒక క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పండి. అంటే మీరు సమాజంలో ఇలా చొచ్చుకుని పోతూ ఉన్నారు, ఎంతోమంది సామాన్యుల అభిమానులుగా మార్చేసుకున్నారు. మీరు ఎన్నో రోగాలకి మీ యొక్క వీరమాచినేని డైట్ ఎన్నో రోగాలతో ఫైట్ అనే ఒక నినాదంతో వచ్చేసారు. ఫ్యూచర్లో విఆర్కే గారిని పాలిటిక్స్లో చూడొచ్చా? నా శవం కూడా పాలిటిక్స్లోకి రాదు. ఇది రాసుకోండి, వేసుకోండి. పాలిటిక్స్ సపోజ్ ఒక ఎమ్మెల్యే అయ్యాడు, ఒక ఎంపీ అయ్యాడు, ఏం చేస్తాడు? ఓ బ్రిడ్జ్ చేస్తాడు, రోడ్డు వేస్తాడు, డ్రైనేజ్ ఏదో అనుకోండి, సింపుల్. ఓ దేశం కలిసి చేస్తాడు. కానీ నా అవసరం ప్రపంచంలో భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఉంది. భూమి మీద పుట్టిన మనిషికి ఇప్పుడు పొట్ట ఉంటుందిగా, ఆడి కుటుంబంలో ఒక షుగర్ ఉంటుందిగా, ఓ బీపీ ఉంటుందిగా, ఏమీ లేకపోతే మైగ్రేన్ ఉండొచ్చుగా, చిన్నదేదో ఉంటుందిగా, నా ఆరోగ్య సలహా పాటించుందిగా. ప్రపంచంలో ప్రతి మనిషికి నేను కావాల్సిన సాటిస్ఫాక్షన్తోనే ఉన్నారు మీరు. ఆ సాటిస్ఫాక్షన్ వీళ్ళకంటే వెయ్యి రెట్లు ఎక్కువ పని నేను చేస్తున్నాను. ఇప్పుడు ఎక్సలెంట్. మీరు చెప్పిన ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి కూడా ఒక డయాబెటీస్ రివర్స్ చేయలేడు, ఒకడికి 1 కిలో తగ్గించలేడు. నా సలహాలతో, అంటే నా ఇంటి దగ్గర నన్ను కలవసరలే, నా మూలం బెనిఫిట్ పొందిన వాళ్ళలో లక్షలో ఒకటి తప్ప 99,900 మంది ఇంటి దగ్గర చేసుకున్నాడు. రైట్. నన్ను కలిసాడుగా నేను చేశాను. ఇంకో క్వశ్చన్. ఇప్పుడు యాక్చువల్గా వీరమాచినేని గారు 9 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు స్వచ్ఛందంగా ఎంతోమందికి మీరు ఇందాక అన్నట్టు వైద్య సేవలు అందించాలి, వాళ్ళలో జీవితాల్లో మార్పులు తీసుకురావాలి అన్న నినాదంతో వెళ్ళారు. కాకపోతే ఇప్పుడు వీరమాచినేని గారు, విఆర్కే గారు కమర్షియల్గా మారిపోయారు అని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? సపోజ్ అదే మన కేబీఆర్ పార్క్ కూడా నాకు అమ్మని అడిగాను రేవంత్ రెడ్డి గారిని. అమ్మన్నారు అనేవాళ్ళు ఎవడన్నా వస్తే నాకు ఎవడు మాట్లాడి పెడితే ఆడ కమిషన్ కూడా ఇస్తారు 10%. రేవంత్ రెడ్డి గారు నొప్పించి కొంచెం కేబీఆర్ పార్క్ కొనుక్కుందాం, పెద్ద బిల్డింగ్ కట్టుకుందామని ఉంది. అర్థం కావట్లేదు డబ్బులు ఏం చేసుకోవాలో, అంతేనా? అసలు ఏం చేసుకోవాలి అర్థం కావట్లేదు. ఆల్రెడీ చాలా స్టూడియోలు కొన్నాను. మన రామనాయుడు స్టూడియో కొనబడితే ఆళ్ళు పొమ్మన్నారు. రామోజీ గారు మాట్లాడదాం చెప్తే ఎవరితో మాట్లాడి తెలియట్లా. ఎవడన్నా చూసి కొంచెం బ్రోకర్లు చేసి పెడితే కొంచెం నేను ఏం చేసుకోవాలి అర్థం కావట్లేదు నాకు. అది వాస్తవం. ఆడొస్తే నా ఏదో చూస్తే అంటే ఫైనాన్స్ గురించి మాట, అసలు ఫైనాన్స్ మ్యాటర్ ఎందుకు వస్తుందండి? ఎవడన్నా వస్తే నా ఇబ్బందులు ఏంటో నాకు తెలుసు, నా ఫ్యామిలీకి నాకు తెలుసు. సపోజ్ ఉదాహరణకి జీవితంలో ఒక్కడు షుగర్ తగ్గించినాడు, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. జీవితంలో ఒక్కడికి షుగర్ తగ్గించలేనాడు, 100,000 లక్షల కోట్లు సంపాదించాడు కదా. ఇన్ని లక్షల మంది పోగొట్టిన నేను ఒకవేళ సంపాదిస్తే రాంగా. 2, ఒక్కడ కూడా 1 కిలో తగ్గించడానికి ఇంతని ఛార్జ్ చేసే వాళ్ళు మీకు తెలుసు. ఒక డైట్ ప్లాన్ రాసిస్తే 25,000 తీసుకునే వాళ్ళు వెళ్ళాను. నా మూలాన ₹1 నాకు కట్టినాడు. ఆ రోజుకి ఈ రోజుకి వీరమాచార్య రామకృష్ణ కలవటానికి ₹1 ఫీజు నాకు కట్టినాడు కనుక రామకృష్ణ గారికి వెళ్ళడానికి ₹1 ఫీజు కట్టి వెళ్ళాం. మేము ఫైల్ కూడా రామకృష్ణ వెళ్తాను ఫ్రీగా ఇస్తాం. నా సలహాలు మొత్తం ఫ్రీ. ఇప్పుడు అక్కడ మోడల్ ఎందుకు వచ్చిందంటే కమర్షియల్ ఏంటి ఊరినే తగ్గుద్దా? ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చెప్పాను, ఒబేసిటీ డయాబెటీస్ మీటింగ్ చెప్పుకుంటూ వెళ్ళా. అది మల్టీవిటమిన్ టాబ్లెట్ కూడా సరిపోతుంది. క్యాన్సర్ కూడా ఎట్టగా తగ్గిపోద్దా? ఇప్పుడు వాళ్ళని చూసేది ఎవరైనా క్రానిక్ డిసీజ్ లాంటి నేను ఒక అందుబాటులో ఉంటే వాడికి నేను పర్సనల్గా వ్యక్తిగతంగా నేను పెద్ద టీంతో కలిపి చేయాలి. అంటే డయాబెటీస్ పావలాలో తగ్గిపోయినట్టు మీరు ఏదో ఒక కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకుని రోజు కూడా తినో లేదా లిక్విడ్ ఫాస్ట్ తగ్గిపోయినట్టు క్యాన్సర్ కూడా తగ్గిపోద్దా? డయాలసిస్కి వెళ్ళి అల్లం బయటకు వస్తాడా? టైప్ 1 ఆటోఇమ్యూన్ డిసీజులు, సోరియాసిక్ ఆర్థరైటిస్ అసలు కూడా అలా తగ్గిపోతాయా? అంతేనా? తగ్గిపోతాయా? అప్పుడు ఏం చేయాలి? వాడి కొన్ని న్యాచురల్ సప్లిమెంటేషన్ కావాలి. నా ఫార్ములా ఎవడు చేస్తాడు? నా ఫార్ములా నేను బయటికి వెళ్ళి రాన్బ్యాక్స్ ఏదో ఇంకోటి కొంటానా? వాడికి ఎందుకు కలిసి వస్తుంది? వాడు ఒక డి విటమిన్ ట్యాబ్లెట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, 1000 మంది సరిపడా చేస్తాడు. 10,000 1 కోటి మంది సరిపడా చేస్తాడు, అందరికీ సప్లై చేస్తాడు. కానీ నా దగ్గర చేసేది రామకృష్ణ హెల్త్ అని మాత్రం రాసి ఉంటుంది. కనీసం నా గ్రూప్స్ కొన్ని వేల గ్రూప్స్ ఉంటాయి కదా, నాకు చాలామంది లక్షల మంది ఫాలో ఉంటాయి కదా. కనీసం నా గ్రూపులో కూడా రామకృష్ణ హెల్త్ చేసిన ఒక్కటి పెట్టండి. నా సొంత గ్రూపుల్లో కూడా మేము చెప్పం అసలు ఎవరికి. రామకృష్ణ హెల్త్ నేను ఇచ్చిన ఎక్స్పెండ్ చేయాలి. అది నిజానికి ఉదాహరణ మీకు అర్థమయ్యేట ఫైనల్గా చెప్తా. ఇప్పుడు నాకు ప్రింటింగ్ ప్రెస్ ఉండేదండి, మీపోట హాస్పిటల్ ఫైల్ ఏమని అడిగేవాళ్ళు. ఇంతకుముందు నా బిజినెస్ అది. నేను కొటేషన్ ఎలా ఇచ్చేవాడిని అంటే 50 ఫైళ్ళు కనుక 500 ఫైళ్ళు కనుక ప్రింట్ చేసుకుంటే ₹50 అవుతుందండి మీకు. అదే 2000 వేసుకుంటే ₹30 అవుతుంది, లేదా ₹20 అవుతుంది, లేదా 10,000 వేసుకుంటే ₹10 పడుతుందని చెప్పేవాడు. ఇది వాల్యూమ్ బట్టి వచ్చే సేవ్. ఇప్పుడు జాగ్రత్తగానండి, మీరే ఉన్నారు,
మీరు ఒకటికి 50 ఫైళ్ళు మీరు ఆర్డర్ 500 ఫైళ్ళు తీసుకున్నారు అంటే ఒక్కోటి ఎంత పడింది? మీకు 50 రూపాయలు పడింది. ఇంకొక ఆయన 10,000 ఫైళ్ళు తీసుకున్నాడు, ఆయన 10 రూపాయలు పడింది. మీరిద్దరూ 10 రూపాయలు ప్రాఫిట్ వేసి కమ్మారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 500 ఫైళ్ళు కొన్న మీరు 50 రూపాయలు 60 రూపాయలు కమ్మారంటే 10 రూపాయలు ప్రాఫిట్ వేసుకున్నారు. మీకు ఎంత మిగులుతుంది? 500 ఇంటూ 10 రూపాయలు మీకు 5,000 మిగులుతుంది. అక్కడ 10 రూపాయలు కొన్నాయని 10 కలిపాడు, 10,000 కొన్నాడు. 10,000 ఇంటూ 10 రూపాయలు ఎంత మిగులుతుంది? 1,00,000 మిగులుతుంది. మీరు ఇప్పుడు వచ్చి గుర్తుపెట్టుకోండి, 60 రూపాయలు 50 రూపాయలు పెట్టి ఫైల్ కొనుక్కున్నాడికేమో 5,000 మిగిలింది. అక్కడ 10 రూపాయలు పర్ ఫైల్ కొన్నాడికేమో 1,00,000 రూపాయలు మిగిలింది. అంటే ఏంటి? వాల్యూమ్లో తేడా వస్తుంది. కనీసం నా సొంత గ్రూపుల్లో వాళ్ళకు కూడా మల్టీవిటన్ వాడండి, మాది వాడండి ఫార్ములా ఇవ్వం. ఎందుకంటే మీరు ఎప్పుడన్నా నేను కానీ నా సొంత గ్రూపులే, నేను బయట పెట్టవసల. అలానే మా సప్లిమెంట్ సెల్ హెల్త్ వాళ్ళు తయారు చేసే సప్లిమెంట్ల మీద ఒక చిన్న మినిమం ప్రోడక్ట్, ఇప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు మాత్రమే తీసుకుంటారు ప్రపంచంలో. ఇప్పుడు మీరు మ్యానుఫ్యాక్చర్ అనుకోండి, మీరు ఇచ్చేది నాకివ్వచ్చు, ఇంకోటికి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు, 100 అలోపతికి ఇవ్వచ్చు, ఆయుర్వేద హోమి ఎవరైనా వచ్చు. కానీ నా దాని మీద వన్స్ నా ఫోటో వేసి వీఆర్కే హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టినాక రెండో వాడికి వెళ్ళదు కదా. అంటే లిమిటెడ్ కదా. అంటే సినిమా హాళ్ళలో కూల్ డ్రింక్ 200 ఉందంటే బయట 15 ఉందంటే తేడా ఉంటుంది కదా. 200 ఆడికే మిగలదు, వాడు మనం ఎక్కువ అనుకుంటాం కాదు. సినిమా హిట్ అయితే వచ్చే 4 మీదే వస్తుంది ఆడికి. అది కాస్ట్ మెయింటైన్ చేయాలి కదా. రెండోది ఒక వ్యవస్థ ఏర్పాటు చేసినాక నోటి మాట లాగా ఉండదు. రామకృష్ణ మీరు వచ్చారు, ఓ ప్రెమిసెస్ 10 మంది డాక్టర్, క్వాలిఫైడ్ లైసెన్స్డ్ డాక్టర్స్, అది ఒక సిస్టమ్, వ్యవస్థ టీం ఉంది. ఈ టీము జీతాలు నడవాలి. ఎవరో ఏదైనా జేబులో అది సెల్ఫ్ సస్టైనింగ్ బేస్లో వాళ్ళు స్పాన్సర్ చేస్తుంటే ఆ కాస్ట్లు యాడ్ అవుతాయిగా. అట్లానే నన్ను కలవటం కానీ మళ్ళీ మీ ద్వారా స్పష్టంగా తెలియజేస్తుంది. వీరమాచన రామకృష్ణ కలవటం అనేది రామకృష్ణ చచ్చిపోయే వరకు ₹1 కూడా ఎవడో జరగదు కళ్ళ కూడా. ఎవడన్నా గనక వీరమాచన రామకృష్ణ ఫీజు కట్టి చెప్పామంటే వెనక ముందు ఆలోచించుకుంటే చెప్పు తీసుకొట్టండి వాడిని, చెప్పు తీసుకొట్టండి. అంటే కమర్షియల్ మీరే వచ్చారు కాదండి, కమర్షియల్ అయితే అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్ చెబుతా, ఉదాహరణగా ఉంది కమర్షియల్లో ఇంకోటి పక్కనట్టండి. నేను ఇచ్చిన నెంబర్ 1 క్వాలిటీలో ఉండాలి. మీరు ఇందాక ఏమన్నారు? అక్కడికి వచ్చినాక ఏం చూశారు? నానో టెక్నాలజీ చూశారు. ఎవడో ఒక గాడిద అంటాడు పౌడర్ టెక్నాలజీ చేసింది ₹1 అవుతుంది అనుకోండి. ఎక్స్ట్రాక్ట్ టెక్నాలజీ చేసింది ₹10 పడుతుంది. అదే ఫైటోజోమ్ చేస్తే ₹20 పడుతుంది అనుకోండి. ఉదాహరణగా చెబుతుంది నేను యాసిడ్. లైపోజోమ్ చేస్తే 40 పడవచ్చు, నానో చేస్తే అది 60 పడవచ్చు. ఈ ఒక్కొక్క గాడిద ఈ మోసగాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఇంటెన్షనల్గా వాళ్ళంతా డబ్బులు తీసుకుని, అంటే ముఖ్యంగా చెబుతున్నా కదా, క్యాన్సర్ హాస్పిటల్లో ఉండే కొంతమంది ప్రముఖుల దగ్గర డబ్బులు మేసిన పెంపుడు కుక్కలు కొన్ని వీటి కంపేర్ చేస్తా. పౌడర్కేను మనం ఇచ్చేది ఫైటోజోమ్ టెక్నాలజీలో నానో టెక్నాలజీ నాటి తీసుకొచ్చి పౌడర్ టెక్నాలజీ రేట్లు చెప్పి చూసారా. పౌడర్ మీ పొట్టాడు తెలియనాడికి ఏముంటుంది? పౌడర్ ₹20 దాన్ని అదే కర్కుమిని చూసారండి. ఈ కుర్కుమిని ఇక్కడ ₹1 ఇస్తున్నాడు, వీడు ₹10 ఇస్తున్నాడు, వీఆర్కి 20 ఇస్తాడు అంటాడు. ఆ గాడిద టెక్నాలజీ గురించి ఆ గాడిద తెలియదు. టెక్నాలజీ అది అప్డేట్ కానాళ్ళు. అది ఎవరు చేస్తారు వీళ్ళు? ఇప్పుడు మనం చేస్తే ఫిబ్రవరి ఎప్పుడుదో మనం ఇవాళ ఇస్తున్నాం అనుకోండి. నేను నా కారు ఒకటి పాత కారు మారుతి కారు ఉండేది, అది తర్వాత నేను క్రిస్టా కొనుక్కున్నాను అనుకోండి. ఎప్పుడు కొనుక్కోవడం 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు మారుతి కారు గురించి మాట్లాడితే నాకేం తెలుస్తుంది? నేను క్రిస్టా కారు గురించే మాట్లాడతాను. రైట్. అంటే ఏదో ఒక ఆశయంతో పనిచేస్తారు. ఏ టీవీ ఇంటర్వ్యూలో చెప్పనటువంటిది మాకు సీక్రెట్ చెప్పాలి. అంటే 2050కి, ఇవాళ 25లో ఉన్నాం కాబట్టి 2050కి వీరమాచినేని గారి గోల్ ఏంటి? నా గోల్స్ ఏం లేదు. నిజం అనేది సూర్యుడి కంటే పవర్ఫుల్. మీరు ఎన్ని డ్యూటీలు పెట్టిన సూర్యుడి మీద తేలిపోయినట్టు ఆ నిజాన్ని సరైన ప్లాట్ఫామ్ తీసుకెళ్ళి నేను ఒకళ్ళనొక్కళ్ళకి తెలియదు చాలామంది నేను మార్చుకుంటూ వెళ్ళిపోయా. వ్యవస్థలు నేను చాలా మార్చా. ఎలా మార్చాను చెప్పనా? నా డైట్ చేసి చెప్పినా రీఫండ్ ఆయిల్ మీద నేను చాలా దండయాత్ర చేశాను, గుర్తుందా? నేను ఈ అడుగు పెట్టకముందు అసలు గానగలు ఉండే కాదు. ఇవాళ హైదరాబాద్లో వేల గానగలు వచ్చినాయి. ప్రతి నూకొండ కారణంకి చెక్క గానగలు తీసుకెళ్ళి రీఫండ్ ఆయిల్ అంటే భయపడేటి చేశా. 2వ రెవల్యూషన్ నేను చెప్పను. ప్రపంచ చరిత్రలో గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ గింజలు లాంటి ప్రపంచంలో ఎవడో తెల్ల. అలాంటిది నేను 9 సంవత్సరాల క్రితమే ఈ గింజలు ఫస్ట్ టైం ప్రపంచంలో ఎవడో డైట్లో ప్రోటోకాల్ చేయలే. ఫస్ట్ టైం నేను తీసుకెళ్ళి మొత్తం కంప్లీట్గా ప్రతి ఇంటికి తెలియదు. ఇవాళ మీరు చూడండి, ఏ షాప్కి వెళ్ళినా మీరు బడ్డీ కొట్టి దగ్గర నుంచి పెద్దాక గుమ్మడి గింజలు, పొత్తిరుగుడు గింజలు, పుచ్చ, నేను డైట్లో చెప్పిన వాల్నట్, నువ్వులు, అవిసి గింజలు లేని షాప్ మీరు లేదు. ఒకప్పుడు స్వీట్లు దీపావళికి, సంక్రాంతి, న్యూ ఇయర్ గిఫ్ట్కి ఇచ్చే స్వీట్లు ఇచ్చే సంస్కృతి నుంచి ఇవాళ నేను ఇచ్చిన గుమ్మడి గింజలు, పొత్తిరుగుడు గింజలు, పుచ్చ గింజలు ఇచ్చే సంస్కృతి నేను తీసుకురాగలిగా. ప్రజల్లో నీళ్లు తాగటం దగ్గర నుంచి అలా డయాబెటీస్ అంటే ఉచ్చబోసుకునే స్టేజ్ నుంచి మరి డయాబెటీస్ వచ్చిన ఆత్మహత్య చేసుకుని ఉండేవాళ్ళు. ఆ స్టేజ్ నుంచి బయట తీసుకొచ్చా, ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చా. ఇవాళ లావు అంటే ఇంట్లోనే తగ్గించుకోవాలి ఒక సైన్స్ ఇచ్చా.
ఒక హెల్త్ సంబంధించి నీళ్లు తాగించడమో ఇతర మీ గోల్ చెప్పండి మీరు. అంటే అంటే నేనేమనుకుంటున్నాను, ఇప్పుడు ఉన్నటువంటి మీకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, అంటే మీకు వచ్చేటటువంటి పీపుల్ రోజు రోజుకి అయితే నేను చెప్తాను కదా, నేను చూసినంత మందిని, నేను చూసిన సర్వీస్ ప్రపంచంలోనే ఏ డాక్టర్ కాదు. అదే సార్ మీ గోల్ 2050 కల్లా వీరమాచినేని గారు నేను అంత టార్గెట్లు పెట్టనండి. సమీప భవిష్యత్తులో నేను ఖచ్చితంగా ఇది అన్ని భాషలో తీసుకెళ్తున్నాను. ఆ లాంగ్వేజ్ వర్క్ జరుగుతుంది. అట్లానే నాకుండే రిజల్ట్స్కి ఈ పాటికి నేను లాన్సెట్లో కనీసం 2000 పేపర్లు వేయగలను, అంత కళ్ళకద్దం చేసేటి. అయితే నేను వ్యక్తిని బేసికల్గా, అది మెడికల్ బ్యాక్గ్రౌండ్ అని కాదు, ప్లస్ అన్ని పనులు మేము చూసుకెళ్ళటం, ప్లస్ అన్ని స్ట్రగుల్స్ అన్నీ దాటుకుంటా, అన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ పడతా. ఇప్పుడు నా బిజినెస్ సక్సెస్ఫుల్గా ఉండే బిజినెస్ 70-80 మంది బట్టి నడిపి 25 ఏళ్ళు నడిపి బిజినెస్ దీన్ని బట్టి క్లోజ్ చేసుకోవచ్చు. మీ అందరికీ చెబుతున్నాను, నేను ప్రింటింగ్ ఇండస్ట్రీలో ఉండేవాడిని, నాకు 2000 మంది కార్పొరేట్ హాస్పిటల్ క్లయింట్స్ ఉండేవాళ్ళు, 80 మంది పనిచేసేవాళ్ళు. సక్సెస్ఫుల్గా బాగా ఉన్న నేను డాక్టర్లు ఏ డాక్టర్లకైతే నేను వ్యతిరేకంగా నేను క్లయింట్స్ అన్నాళ్ళు నేను ఉన్నాను, వాళ్ళకే వ్యతిరేకం చేసినప్పుడు అందరూ కూడా నా వర్క్లు మొత్తం తీసేస్తే నేను విపరీతంగా నష్టపోయాను. నాకు చాలామంది డబ్బులు ఎగేయటం, అంటే నేను దీంట్లో ఉన్నా కాబట్టి నువ్వు వ్యాపారం ఇస్తానంటే నీ వ్యాపారం పోతే అడుక్కుందంటే ఆస్తులు అమ్ముతుంటా, లేకపోతే ఏదైనా చేస్తుంటా తప్ప, ఎక్కడ వాచ్మెన్ గుండెన బతుకుతా తప్ప నేను చేయి చాపను, నేను ఆశయం పెద్దదని ఎల్లబట్టి నష్టపోయా, చాలా నష్టపోయా వ్యాపారంలో. ఇదయ్యా ఏవైనా నా తంటాలు నేను పడ్డా, ఇన్ని చేసా ఈ స్ట్రగుల్స్ అన్నీ. ఆ స్ట్రగుల్లోంచి వాళ్ళ నేను ఒక సేఫ్టీగా ఒక దీంట్లో ప్రశాంతత, ఒక రీసెర్చ్ చేయడానికి ఉండే వాతావరణం ఉంది నాకు. ఆ ప్రశాంతత వాతావరణం తీసుకురావటం నాకు నా టీం అద్భుతంగా పనిచేస్తుంది. నాకు ఎందుండే డాక్టర్ టీం, నా బ్యాక్గ్రౌండ్ ఉండే నా సెల్ హెల్త్ టీం, నా టీం అంతా కూడా రామకృష్ణ హెల్త్ రండి ఉండే ప్రతి ఒక్కళ్ళు సోల్జర్స్ కంటే భయంకర. ఎవడండి సంక్రాంతి పండుగ రోజు చూసేది, ఎవడండి దీపావళి రోజు చూసేది, ఎవడండి న్యూ ఇయర్ రోజు చూసేది. 365 రోజులు మేము చూస్తాం. 365 రోజులు ఓపెన్. మేము ఆ ఎథికల్గా బాధ్యతగా తీసుకున్నాం. మాలో చిన్న చిన్న పొరపాట్లు సరి చేసుకుంటా, ఇంకా చాలా సరి చేసుకోవాలి. అట్లానే మీరనే సప్లిమెంట్ కూడా ప్రజలకు మరింత బాగా, మాకు ఇదంతా ఇదే. ఇప్పుడు మీరు అన్నారని నానో అని, మీరు చూసాను కుర్కుమిన్ అని, ఆ మెరకలు చూస్తే చాలామంది గుండె అయిపోద్ది. చాలామంది తెలియక అనుకుంటారు, రాయికిను దాన్ని తీసిన తర్వాత పెట్టిన దానికి చాలా తేడా ఉంటుంది. ఆ టెక్నాలజీ చేసాం. కానీ ఈ గాడిదలు ఏం చేస్తారంటే గూగుల్లో దొరికే చీపాటికిను మాట చూసారంటారు. పుష్ప సినిమాకిను పెదా సినిమా ఒకటి కాదు కదండి, ఆ రెండు ఒకటి ఉండవు కదా, 2 హిట్లు కావచ్చు. అట్లనే వీటికి వాటికి అంత తేడా బేసిక్స్లో ఉంది, వాల్యూమ్లోనే ఉంది. ప్లస్ మా దగ్గర ఆప్షన్ తీసుకునే దొబ్బు నన్ను గలువు, ఫైల్ తీసుకో, నా దగ్గర 2 గంటలు కూర్చో, డాక్టర్ సలహా తీసుకో, నీ డౌట్లన్నీ అడిగి ఎన్ని గంటలని మాట్లాడతాం, డాక్టర్లు మాట్లాడతారు, అన్నీ ఇస్తాం. తీసుకునే వెళ్తా ఫైల్ పడేసి పోరా, ఎవడరా అంత ఫైల్ కూడా ఫ్రీగా ఇస్తాను, తీసి బయట పడేసి పోరా, పోరా ఎవడరా చెప్పింది లాస్ట్కి తీసుకో, నా దగ్గర ప్రస్తావన కూడా దేవదేవుడు తీసుకునే దొబ్బే అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి విఆర్కే గారు. అట్లాగే అంటే ఈ యొక్క ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఒక యుద్ధంలాగా చేస్తున్నటువంటి విఆర్కే గారు, అట్లాగే ఎక్కువ మంది మాకు అంటే మీడియా పరంగా కూడా మేము గ్రౌండ్ ఫ్లోర్లో మా టీంని తీసుకున్న దాన్ని బట్టి కూడా ఒక మంచి వ్యక్తిగతంగా, ఈ కమర్షియల్ ఇవన్నీ పక్కన పెట్టేయండి, ఒక మంచి వ్యక్తిగా ఎవరు వచ్చినా సరే ఒక ఇంట్లో వ్యక్తిలాతో మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళని హక్కుకు చేర్చుకోవటం కానివ్వండి. ఒక ఆయన అన్నారు, సార్ విఆర్కే గారు దగ్గరికి వెళ్ళే వాళ్ళకి చెప్పులు లేని వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు సార్ అన్నాడు. అంటే ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా, కార్పొరేట్ అనగానే మనకు అర్థమైపోయి ఉంటుంది, అంటే ఒక చెప్పులు కొనుక్కోలేని స్థాయిలో ఉన్న వ్యక్తులకు కూడా ఆయన వైద్యం చేసి, ఆయన ఒక దేవుడు అనేటువంటి మార్కు ఏం చేసుకుని చాలామంది హృదయాల్ని ఈ యొక్క కొల్లగొట్టడం అనేటువంటి జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి మీ ప్రైమ్9 హెల్త్, మీ డాక్టర్ కిషోర్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి విఆర్కే గారు. సో మరిన్ని హెల్త్ కార్యక్రమాలు, అలాగే మా ప్రైమ్9 తరపు నుంచి మీకు ఒక రిక్వెస్ట్, మీరు ఇదివరకు హెల్త్ క్యాంప్స్ ఎక్కువ పెడుతూ ఉండేవాళ్ళు. అవును. సో ఇప్పుడు మానేశారు, పెట్టట్లేదు. అవసరం వీడియోలో వచ్చేసినాయి అంతేనంటారు. అప్పుడంటే అంటే విఆర్కే గారు వీడియో చూడటం వేరు, విఆర్కే గారు ఒక విలేజ్కి వెళ్ళి చాలా మంది అడుగుతున్నారండి టైం. ఇప్పుడు ఏంటంటే నేను ఒక వ్యవస్థలాగా కూర్చున్నా, అప్పుడంటే ఫ్రీలాన్స్గా ఉండేవాడిని, ఏ ఊరు అయితే ఎవరు మీటింగ్ రోజు చెప్పుకుంటూ వెళ్ళేవాడిని. ఇవాళ వ్యవస్థలో కూర్చున్నా ఇక్కడ ఇక్కడికి వచ్చే నాకు వచ్చే 200-300 మంది ఇబ్బంది పడతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ అండి. సో ఈరోజు మనం స్టార్ టాక్ కార్యక్రమంలో విఆర్కే గారితో ఎన్నో ఆరోగ్య విషయాల్ని, అట్లాగే వాళ్ళ సంస్థ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్నాం. చూస్తూనే ఉండండి మీ ప్రైమ్9 హెల్త్, మీ డాక్టర్ కిషోర్ కుమార్.